అసలు మేము నిజంగా 2019 కంటే ముందే అంటే 2014లోనే అధికారంలోకి వచ్చేవాళ్ళం, 2024లో కూడా ఓడిపోయేవాళ్ళం కాదు. మేము ఎక్కడ రాజకీయాలు చేయట్లేదు. రాజకీయాలు వచ్చినటువంటి టైంలో రాజకీయాలు చేస్తాం, కానీ ప్రతిరోజు ప్రభుత్వాన్ని ఏదో విమర్శ చేయాలనేటువంటి ఆలోచన మాకు లేదు. కానీ బుడమేరుకు సంబంధించి బుడమేరులో వెలగలేరు గేట్లు ఎత్తేటటువంటి అంశంలో ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి విజయవాడ నగరంలో ఉన్నటువంటి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించకుండా 2 లక్షల మందికి పైగా ఉన్నటువంటి ప్రజలు మేము తరలించలేం కదా, అందుకని వాళ్ళ ప్రాణాలు పోతే మాకేంటి, వాళ్ళు ఎలా చేస్తే మాకేంటి అనేటటువంటి నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించినటువంటి తీరు క్లియర్గా అక్కడ మనకు కనపడింది. ఎందుకంటే ఆర్పి సిసోడియా ఆయన క్లియర్గా చెప్పాడు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు చెప్పారు, అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులు చెప్పారు, ఆల్రెడీ మేము ముందే సమాచారం ఇచ్చాం కానీ ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదని. సో అంటే ఇది క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు తన అధికార నివాసాన్ని ఏదైతే మునక్కుండా ఉండటం కోసం, లేదు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు సంబంధించినటువంటి యాక్టివ్ పవర్ హౌస్ మునక్కుండా ఉండటం కోసం, లేదు తన అమరావతి రియల్ ఎస్టేట్ దెబ్బతినకుండా అక్కడ మొత్తం మునిగిపోకుండా ఉండాలనేటటువంటి ఆలోచనతో విజయవాడ నగరాన్ని మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. హౌ కమ్ యూ కనెక్ట్ బుడమేరు అండ్ కృష్ణా రివర్ అండి? అదో మూల ఇదో మూల ఉంటే ఏ రకంగా మీరు కనెక్ట్ చేస్తారు సార్? నేను క్లియర్గా చెప్తా. దానికి బుడమేరుకి సంబంధించి వరదని 2 రకాలుగా వదులుతారు. ఒకటి వెలగలేరు రెగ్యులేటర్ నుంచి ఏదైతే విజయవాడ నగరం కుండా కొల్లేరులో కలిసే విధంగా అది మీరు గేట్లు ఎత్తే డైరెక్ట్ విజయవాడ నగరం మీద కుండా ఆకివీడి దగ్గర కొల్లేరులో కలుస్తుంది. అంటే ఇప్పుడు మన గేట్లు ఎత్తింది అలా ఎత్తింది. దాన్ని వరద వచ్చినప్పుడు డైవర్ట్ చేయడానికి ఫెర్రీ కంటే ముందు పోలవరంలో రైట్ కెనాల్ ఏదైతే ఉందో ఆ రైట్ కెనాల్లోకి ఈ వరద నీరుని వదులుతారు. వదిలినప్పుడు డైరెక్ట్గా వచ్చి ప్రకాశం బ్యారేజ్ మీద కూడా సముద్రంలో కలుస్తుంది. అంటే మీరు ఇక్కడ గేట్లు ఎత్తేటటువంటి అంశంలో నిర్లక్ష్య ధోరణి లేదు, మీరు మునిగిపోకుండా ఉండటం కోసం ఏదైతే మీరు చేసింది క్లియర్గా 2 రకాలుగా ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఒకటేంటి, ఆగస్టు 30వ తారీఖు శుక్రవారానికి 15,000 క్యూసెక్లకు పైగా వరద వస్తుంది. ఎక్కడైనా ఒక ప్రాజెక్టు గేట్లు ఎప్పుడు ఎత్తారు సార్? ఇప్పుడు పైనుంచి ఇన్ఫ్లో వస్తున్నప్పుడు మొత్తం ఒకేసారి ఎత్తరు. ఇప్పుడు 11 గేట్లు ఉన్నాయి, మీరు అన్నట్టు 7-8 గేట్లు 4 అడుగులు 5 అడుగులు ఎత్తు 30వ తారీఖు ఎత్తొచ్చు. 31వ తారీఖు అలానే 31వ తారీఖు అలానే ఎత్తుతా ఉంటే మీరు పైనుంచి వచ్చినటువంటి ఇన్ఫ్లో కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే పైన కూడా ఏదైతే ఖమ్మం నుంచి వరద వస్తూ ఉన్నది అనేది క్లియర్గా టీవీలో వస్తుంది, పేపర్లో వస్తుంది, ఇరిగేషన్ అధికారులకు ఎందుకు తెలియదు. సో కొంత వదలాలి. కానీ మీరేం చేశారు? శుక్రవారం ఆగస్టు 30 వదల్లా 31వ తారీఖు శనివారం ఇంటిమేషన్ చేయకుండా ఒకేసారి 11 గేట్లు 11 అడుగుల మేర ఒకేసారి ఎత్తడం వల్ల మీకు అది కూడా ఏంటి, మీరు ఆ కృష్ణానదిలో వదలలేదు, డైరెక్ట్గా విజయవాడ నగరం కూడా కొల్లేరులో కలిసే విధంగా ఎత్తడం వల్ల జరిగినటువంటి ప్రమాదం, ఇది జరిగినటువంటి విపత్తు. అంటే ఇది కేవలం చంద్రబాబు నాయుడు వల్ల జరిగినటువంటి విపత్తు తప్ప ప్రకృతి విపత్తు కాదు. ఎందుకంటే వరదలు వచ్చినాయి, అన్ని రాష్ట్రాల్లో వచ్చినాయి. ఏం లాభం అలా చేస్తే? ఒకటి, ఏ ప్రభుత్వం అయినా తాను ఎందుకు బదనాం చేసుకుంటారు? సార్, చంద్రబాబు నాయుడు ఇల్లే కరకట్లో ఉన్నటువంటి అక్రమ నివాసం ఆల్రెడీ అప్పటికే ఫస్ట్ ఫ్లోర్ దాకా నీళ్ళు వచ్చినాయి అని తెలుసు. ఇంకా వదిలితే మొత్తం మునిగిపోయింది, దేశవ్యాప్తంగా ఇష్యూ అవుతుంది. రెండవది, అమరావతి రియల్ ఎస్టేట్ దెబ్బతినిపోతుంది, ఆల్రెడీ అప్పటికే మునిగొంది. ఇంకా మొత్తం అమరావతి దాటి అవతల మీరు అన్నట్టు పెదకూరపాటి నియోజకవర్గం మొత్తం నీరు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాన్ని కాపాడుకోవడం కోసం తన అనధికార పత్రిక అయినటువంటి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ యాక్టివ్ పవర్ హౌస్ మునిగిపోకుండా ఉండడం కోసం ఈ 3 అంశాల మీద విజయవాడ నగరం ఎలా మునిగిపోతే ఏంటి, జనాలు ఎలా సస్తే నాకేంటనేటటువంటి ఒక సీజన్డ్ పాలిటిషియన్ అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి ఆ రకంగా చేయరండి. మీరు మీరు అనుభవం వాసుదేవన్ గారు, మీరు అనుభవం అంటున్నారు. దేంట్లో అనుభవం సార్? నేను నిన్న ఆంధ్రజ్యోతి దినపత్రిక కూడా నేను మీకు చూపిస్తాను సార్. నిన్న వాస్తవాలు కాదు సార్, మీరు పాపం జిల్లా రిపోర్టర్లో మీకు తెలుసు కొన్ని వాస్తవాలు రాస్తూ ఉంటారు అక్కడ. ఇదిగోండి సార్, నిన్న ఆంధ్రజ్యోతికి సంబంధించి కకా వికలం చూడండి సార్, కకా వికలం, ఇది నిన్న ఆంధ్రజ్యోతిలో కకా వికలం, దిక్కుతోచని స్థితిలో వరద బాధితులు. నిన్న ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి ఆ పైన ఎవరైతే ఒక ఇంట్లో సార్ డ్రైనేజీ కాదు ఇల్లే, ఇది నిన్న 14వ తారీఖు సార్. అంటే 14 రోజులు అయితే అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి 14 రోజులు కూడా వరదలోనే ఇంకా విజయవాడ ప్రజానికం ఉంది. ఇదిగోండి సార్, దాని పక్కనే రాశారు సార్, ఆకలి పోరాటం. నిజంగా దయనీయమని స్థితి సార్. ఇంకా అన్నం ప్యాకెట్లు ఇవ్వండి అని చెప్పి చూడండి సార్, ఎంతమంది గుంపు కూడా ఉన్నారు అక్కడ. ఇది ఆంధ్రజ్యోతి సార్, ఆంధ్రజ్యోతి దినపత్రికలో జిల్లా పత్రికలో నిన్న 14వ తారీఖు సెప్టెంబర్ 14వ తారీఖు జిల్లా పత్రికలో వచ్చినటువంటిది. అంటే ఆకలి పోరాటం,
ఆశ మనిషిని ముందుకు నడిపిస్తుంది, అదే చచ్చిపోయినప్పుడు జీవితం దుర్భరంగా మారుతుంది, జీవనం కష్టమవుతుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితి ఇందుకు ఏమీ మినహాయింపు కాదు. చూడండి, బతుకు జీవుడా అని చెప్పి గుప్పెడు మెతుకుల కోసం ఇలా చేతులు చాస్తున్నారు. 280 కోట్లు విరాళాలు వచ్చినాయండి. అనుభవం ఉన్న ముఖ్యమంత్రి నిజంగా అంత మేము చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడాలంటే చాలా పరుష పద్యాలతో మాట్లాడవచ్చు. 14 రోజులు అయినా కూడా అన్నమో రామచంద్ర అని చెప్పి ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డు విజయవాడ మహానగరంలో ఉన్నటువంటి ప్రజలు దేహి అని అడుక్కునేట స్థాయికి తీసుకొని వచ్చి నువ్వు మళ్ళీ 14 రోజులుగా అక్కడే ఉన్నాను, అక్కడే పొడిచాను, అక్కడే ఎరగదీశానంటే ఏందండి మీరు చేసి నాకు అర్థం కాల. ఈ అనుభవం ఉన్నాడైతే ఇట్లా గాలి కొల్లేస్తాడు. సరే అండి, ఆయన అనుభవం కాదు, మీదేంటి? బోట్లు తీసుకెళ్లి, ఇనుప బోట్లు తీసుకెళ్లి బ్యారేజ్ బద్దలు కొట్టి రాష్ట్రాన్ని, ఆ బ్యారేజ్ని ధ్వంసం చేసి ఇంకా విలయం సృష్టించాలనుకున్నారా మీరు? మంత్రిలో చంద్రబాబు గారు మాట్లాడారు, ముఖ్యమంత్రి. మంత్రి లోకేష్ నేరుగా ఎక్స్ వేదిక మీద ట్వీట్ చేశారు, మీరు కుట్రలా పన్నారు, దానికి సంబంధించి స్పష్టమైన ఆధారాలు ఆయన దగ్గర ఉన్నాయి. అసలు మినిమం ఆ బోట్లు తీసుకెళ్లి బోట్లు తీసుకెళ్లి గుద్దించడం ఏంటండి? అది బ్యారేజ్, ఎప్పటి బ్యారేజ్ అది? కాదండి, ఇదేమన్నా చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి పోలవరంలో ఉన్నటువంటి డొల్ల డయాఫ్రమ్ వాళ్ళు అనుకున్నాడా, లేదంటే తాత్కాలిక బొక్కలు పడే సచివాలయం, బొక్కల్లో నీరు గారే అసెంబ్లీ అను, ఏదైతే వర్షం వస్తే కూలిపోయేటటువంటి తాత్కాలిక హైకోర్టు అనుకున్నాడా? ప్రకాశం పంతులు గారి హయాంలో కాదు సార్, ఒక చీఫ్ మినిస్టర్, ఒక రెస్పాన్సిబుల్ మినిస్టర్ వాళ్ళ దగ్గర ఆధారం లేకుండా మాట్లాడారు. కాదు సార్, అసలు బోట్లు వస్తే ప్రకాశం బ్యారేజ్ కూలిపోయేది మినిమం సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారు. ఇదే చంద్రబాబు నాయుడు కట్టిందా కూలిపోవడం? 50 టన్నులు సార్, ప్రకాశం పంతులు గారి హయాంలో ఏదైతే అనుభవజ్ఞులైనటువంటి ఇంజనీర్లు, ఏదైతే అనుభవజ్ఞులైనటువంటి అధికారులు, ఒక నీతి నిజాయితీ కలిగిన అధికారుల పర్యవేక్షణలో ఏదైతే కట్టినటువంటి ఆ ప్రకాశం బ్యారేజ్ 2 బోట్లు వస్తే కొట్టుకుపోయిద్దా, బోట్లు వస్తే కూలిపోయిద్దా? అరే మినిమం సెన్స్ లేకుండా ఎట్లా మాట్లాడుతున్నారు? 2 ఈ బోట్లు ఇప్పుడే కొత్తగా వచ్చినాయా? మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా, వరదలు వచ్చినప్పుడు కూడా ఇలాంటి బోట్లు నేను చెప్తాను సార్, నేను ఎవరయ్యా ఏందనేది ఆధారాలతో చెప్తా. 2019లో మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే లోకేష్ ఆరోపణలు ఏం చేశారు? బోట్లు అడ్డం పెట్టి మా ఇల్లు మునిగిపోవటానికి, అమరావతి మునిగిపోవటానికి కుట్రబడినారన్నారు. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ అదే విమర్శలు చేస్తున్నారు. ఏది బోట్లు అంటా తీసుకొని వచ్చి గుద్దిస్తున్నారంట. బోట్లు మీరు కాబట్టి మరి వాళ్ళు అనేది అదే కాదు సార్, మీరు కూడా బ్లూ రంగు వేసుకున్నారు. అంటే బ్లూ రంగు వేసుకున్న వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. మీరైతే నాకు తెలిసి ఏ రాజకీయ పార్టీకి ఎప్పుడు లింకప్లో లేరు, న్యూట్రల్ గా ఉంటారు. మరి మీరు కూడా బ్లూ చక్క వేసుకున్నారు కాబట్టి, అంటే బోటుకి బ్లూ రంగు ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీ, లేదంటే బోటుకి గ్రీన్ కలర్ ఉందంటే గ్రీన్ అను, ఇదిగోండి బ్లూ 2 కలిపిని కాబట్టి ఇదిగోండి వైఎస్ఆర్సీపీ రంగులు కాబట్టి అది వైఎస్ఆర్సీపీ బోట్లు. మీరే ఎఫ్ఐఆర్ కాపీలో 5 బోట్లు అని రాశారు. 5లో 3 ఏమో ఒక ఉషాద్రి అనే అతనికి రాశారు. ఉషాద్రికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు, పాయింట్ నెంబర్ 1. 2 కోమటి రామ్మోహన్ అనే అతను ఇంకా అసలు బోట్లో లేవు, ఉషాద్రికి ఎప్పుడు అమ్మేశాడు. మీరు రాసినటువంటి ఎఫ్ఐఆర్ కాపీలో ఒక బోటు బీజేపీకి సంబంధించిన లీడర్కి అసోసియేట్ అయినటువంటి ఒక వ్యక్తిదని రాశారు. మరి దాని వెనక బీజేపీ కుట్ర కూడా ఉందా? అప్పుడు చెప్పాలి కదా మీరు, చెప్పండి మరి బీజేపీ వాళ్ళు కుట్ర ఉండదు. అసలు మినిమం సార్ ఇప్పుడు ఎలా నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే డైవర్షన్ పాలిటిక్స్, మిస్లీడింగ్ పాలిటిక్స్, ఈ 2 కుదరకపోతే మర్డర్డ్ పాలిటిక్స్. ఈ 3తో ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాజకీయ 3వ దాని మీద పేటెంట్ మీది కదా వాళ్ళు అనే దాని ప్రకారం. ఎవరు సార్ మా నాయకుల్ని, మా కార్యకర్తల్ని పోలీసుల సమక్షంలోనే చంపేస్తా ఉంటే, నడి రోడ్డు మీద వినుకొండలో హత్య చూసాము, నంద్యాలలో సుబ్బారాయుడు అనేటువంటి 65,000 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని పోలీసుల సమక్షంలో కిరాతకంగా హత్య చేయడం చూసాము. ఎక్కడ పడితే అక్కడ దాడులు చేస్తా ఉన్నారు. ముందు ఒక మిస్లీడింగ్ వార్తలు ప్రచారం చేస్తారు సార్, దాన్ని డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్. ఇంకోటి లేదు, ఈ కూడా కుదరకపోతే చంపేస్తారు. ఇలాంటి రాజకీయాలు నడుస్తా మా మీద వాళ్ళు విమర్శలు చేస్తా. నేనేమంటున్నా అంటే మీరు అధికారంలోకి వచ్చి దాదాపు 100 రోజులు అవుతా ఉంది. ఈ 100 రోజుల్లో ఒక తట్ట మట్టి తీసి ఇక్కడ వేసామని చూపించండి. లేదు ఇదిగో ఈ కార్యక్రమం, ఈ స్కీమ్ని మేము ఇంప్లిమెంట్ చేసామని చూపించండి. మీరు తీయబట్టే కదా ఆ మట్టి, ఆ తట్టల కొద్దీ తీయబట్టే, లారీల కొద్దీ తీయబట్టే అక్కడ గళ్ళు పడ్డాయని వాళ్ళు చెబుతున్నారు. వాళ్ళకి ఇంకా తట్టమట్టి కూడా మిగల్చలేదు మీరు. అది సార్ మేము అధికారంలో ఉన్నప్పుడు 84 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక నిలవబెట్టిల్లాం. ఇసుక నిలవబెట్టిల్లాం ఎందుకు? తర్వాత వరదలు వస్తే ఇబ్బంది లేకుండా ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు అలా చేయలే. 2019 అప్పుడు మాకు వరదలు వచ్చినాయి, ఇసుక తీయటానికి లేకపోతే అప్పుడు పెద్ద నానా యాగీ చేశారు. కానీ ఇదే 84 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకల్లో సగానికి పైగా అంటే 42 లక్షల మెట్రిక్ టన్నులు జనసేన, తెలుగుదేశం నాయకుల కూటమి, ఆ కూటమి నాయకులు నొక్కేశారు, ఆ ఇసుకని మింగేశారు, అడ్డగోలుగా సంపాదించారు. ఎక్కడికక్కడ పేకాట క్లబ్బులు ఇవన్నీ నడుపుతా వాళ్ళు తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకుల పరిస్థితి బాగుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మిగిలిన ఎవరి పరిస్థితి, ఏ ప్రజానీకం పరిస్థితి బాలా. సో మీరు అభివృద్ధి చేయండి, సంక్షేమం అందించండి అని మేము అడుగుతా ఉంటే, ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు అడ్మిషన్లు మాకు వద్దు, మెడికల్ కాలేజీలు అసలు అన్ని ప్రైవేట్ పరం చేస్తాము, మీకు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఏం ఇవ్వాల్సినటువంటి పని లేదు, వరద వచ్చింది కదా మీ తిప్పలు మీరు పడండి, అన్నం ప్యాకెట్ల కోసం అడుక్కు తినండి. ఇదా సార్ ఈరోజు నడుస్తున్నటువంటిది? సో మేము క్లియర్గా మీకు అధికారం వచ్చింది,
అది ఏ విధంగా వచ్చిందా, అడ్డదారిలో వచ్చిందా, ఇంకో రకంగా వచ్చిందా ప్రజలకు తెలుసు. సో ఈవీఎంల ద్వారా వచ్చిందనేది దేశవ్యాప్తంగా జరుగుతుంది చర్చ. సరే, ఆ ఈవీఎంల ద్వారా వచ్చిన అధికారంలో మీరు మంచి పని చేస్తున్నారంటే రోజు మా మీద విమర్శలు. ఏది లేదు. ఇప్పుడు వాసుదేవన్ గారు మీరు ఇక్కడ కూర్చుంటే జగన్మోహన్ రెడ్డి గారు కారణం అంటున్నారు. నేను కూర్చున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారి కారణం అని నాకు అర్థం ఉంటుంది. లేదు, ఇప్పుడు మీరు బ్లూ చొక్కా వేసుకున్నారు కాబట్టి మీరు జగన్ గారి మనిషి, ఇదిగోండి బుడమేరు పొంగింది కాబట్టి జగన్ గారి మనిషి, జగన్ గారి వల్లే. ఏలేరులో వరద వల్ల ఏలేరులో గంటలు దిగినాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారి కారణం. వరుణ్ దేవుడితో జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉండి శాటిలైట్ ఫోన్లో మాట్లాడాడు సార్. మాట్లాడి మొత్తం నువ్వు విజయవాడలో వర్షం పడతావా లేదా అని చెప్పి వరుణ్ దేవుడిని కూడా బ్లాక్మెయిల్ చేసి ఇంత వరద కురిపించాడంటే, ఇంత వర్షం వచ్చేటట్టు చేసి విజయవాడ ముప్పుకి జగన్మోహన్ రెడ్డి గారే కారణం. ఇలాంటిదే సార్. నవ్వుకుంటున్నారనేటువంటి కూడా లేదు. నువ్వు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసావు, 4వ ముఖ్యమంత్రి. సో కనీసం నవ్వుకుంటారన్నటువంటి సిగ్గు కూడా లేకుండా లేచిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి కారణం. నిదట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తే మీకు ఎట్లా? ప్రశాంతంగా నిద్రపోండి, అధికారం ఇచ్చారు కదా. సో అధికారంలో ఉన్నప్పుడు కూడా మీరు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అది చేయడం వల్ల ఇప్పుడు ఇది వచ్చింది. నేను చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి చెబుతున్నాడు ఏమని, అని నేను మీకు అందరికీ చాలా చేయాలని అనుకుంటున్నా కానీ నా దగ్గర డబ్బులు లేవు, కారణం జగన్మోహన్ రెడ్డి గారు. మీకు అన్నీ చేద్దాం అనుకుంటున్నా, నా దగ్గర డబ్బులు లేవు, జగన్మోహన్ రెడ్డి గారు కారణం. నువ్వు సంపద సృష్టిస్తానన్నావు కదా, సృష్టించి చెయ్యి. రోజు అప్పులు చేస్తున్నారు, ఒక్క అభివృద్ధి కార్యక్రమం ఇప్పుడు ఎవరికి చేయాల. ఉన్నటువంటి కూల్ చేసేటటువంటి పరిస్థితి, ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణం చేస్తే ప్రైవేట్ పరం చేయబోతా ఉన్నారు ఈరోజు. సో ఇంక మీరు ఎక్కడ బ్రహ్మాండంగా మీతో వచ్చే సమస్య ఏంటంటే బేస్లెస్ ఎలిగేషన్ చేస్తారు. ప్రైవేట్ పరం చేయబోతున్నారని ఏంటండి? వాట్ ఈస్ దట్ యూ హ్యావ్ ఎవిడెన్స్ అండి? డైరెక్ట్ చెప్పారు చంద్రబాబు నాయుడు P4 విధానాన్ని మేము అమలు చేసి అన్నారు. P4 అంటే కంప్లీట్ ప్రైవేటైజేషన్ కదా. ఎలా అవుతుంది? కాక ఎలా అయింది సార్? ప్రభుత్వానికి ఉన్న మెడికల్ కాలేజీలను ప్రభుత్వం రన్ చేసుకోవాలి. దాంట్లో నేను ప్రైవేటు వాళ్ళకి వాటాలు ఇచ్చి ప్రైవేటు ప్రభుత్వం కలిపి మేము నిర్వహించుకుంటాం. గమనించండి, దాన్ని మరింత డెవలప్ చేయడం కోసం ఆయన ఏమన్నా పార్ట్నర్షిప్ మోడ్ లో వెళ్లే పద్ధతిలో వెళ్తారేమో కానీ సార్ ఇట్లానే జరగదు. ఇదే ఎన్నికల ముందు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తా అన్నప్పుడు కూడా అసలు మేము వస్తే అడ్డుకుంటాము అది ఇది అని చెప్పి ఓట్లు దండుకొని ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా అదే పరిస్థితి అయింది. ఉన్నటువంటి ఏదన్నా ప్రైవేట్ని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి చూడాలి కానీ ఉన్న ప్రభుత్వాన్ని ప్రైవేట్కి హ్యాండ్ ఓవర్ చేస్తానని చెప్పి వాళ్ళు ఇష్టారాజ్యంగా వదిలేస్తానంటే ఇది చంద్రబాబు నాయుడు గారి మోడల్ విధానం. అంటే చూసేటటువంటి రాష్ట్ర ప్రజానికానికి ఎవరు విజన్ ఏందో అర్థం కావట్లేదా? మనం ఏదన్నా ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పరంగా ఉండాలి, ప్రభుత్వ పరంగా ఉచితంగా అందించాలనేటువంటి ఆలోచనతో ఉండాలి కానీ మేము ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పి దోచుకుంటాము, దండుకుంటాము, పంచుకుంటాము, తినుకుంటాము ఈ రకాలుగా ఉంటే. P4 మోడ్ లో వెళ్ళారండి, రాష్ట్రంలో డబ్బులు లేవు, మీరేం మిగల్చలేవు, 10 పైసలు కూడా మిగల్చకుండా మొత్తం 7,000 కోట్ల రూపాయలకు పైగా మేము ఖజానాలో డబ్బులు పెట్టి వెళ్ళాము. చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చింది 100 కోట్లు, నెలకు 10,000 కోట్లు. చంద్రబాబు నాయుడు గారు మాకు సార్ జీతాలకి వస్తాయి, పెన్షన్లక. మరి మేము జీతాలు ఇచ్చాం, మేము పెన్షన్లు ఇచ్చాం. మాకు 2 ఏళ్ళు కరోనాలో 2 ఏళ్ళు ప్రపంచం అంతా కుదేలైనా కూడా మేము ఎక్కడ ఒక పథకాన్ని ఆపలా, ఒక్క నెల జీతాలు కూడా ఎక్కడ కట్ చేయలేదు, ఒక్క నెల జీతాలు కూడా ఎక్కడ ఆపలా. మాకు అధికారంలో వచ్చిన టయానికి కేవలం 100 కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నాయి. మరి తెల్లారితే శాలరీలు ఇవ్వాలి, ఆ పరిస్థితి లేదు కదా. చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఆయన అధికారంలోకి వచ్చి రిజల్ట్ వచ్చింది 4వ తారీఖు, అప్పటికే శాలరీలు ఇచ్చేసాం, ఆ నెల అప్పటికే పెన్షన్లు ఇచ్చేసాం. కానీ 7,000 కోట్ల రూపాయలకు పైగా ఆల్రెడీ ఖజానాలో నిధులు ఉంచి వెళ్ళాము. సో ఇప్పుడు ఇంకా 280 కోట్లు ఇప్పుడు వరదలకు ఫండ్స్ వచ్చినాయి. కేంద్రంలో వాళ్ళే అధికారంలో ఉన్నారు, వాళ్ళకి కావాల్సినట్టు తెచ్చుకోవచ్చు, అప్పులు ఇస్తానంటున్నారు వాళ్ళు అడిగినంత కేంద్రంలో. సో కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమైనా స్టార్ట్ చేశారు? ఇప్పిస్తా అన్నారు. ఎంతకంటే సిగ్గుచేటు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మొహం చూసి అప్పులు కూడా ఇవ్వట్లేదు. మేము ఇప్పిస్తారా బాబు మీకు, మీ మొహం చూసి అప్పులు కూడా. క్యాపిటల్ గురించి అది సార్ క్యాపిటల్ చంద్రబాబు నాయుడు గారు అన్న అమరావతి క్యాపిటల్కి ఆయన మొహం చూసి అప్పులు ఇచ్చేవాడు కూడా లేడు ఈ లెక్కలో. కేంద్రం చెబితేనే అప్పులు ఇస్తారనమాట. అంత దిక్కుమాలిన స్థితిలో, అంత దయనీయ స్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రి ఉన్నాడా? బడ్జెట్ దీంట్లో ఏం చెప్పారు ఆవిడ, మీరు క్యాపిటల్ నిర్మించుకోవటానికి మేము అప్పులు ఇప్పిస్తాము ఇంటర్నేషనల్ ఫండింగ్ ఏజెన్సీస్ ద్వారా, మేము గ్యారంటీర్గా ఉంటాము అని చెప్పారు. అంటే ఏంటి సార్ రాష్ట్రం తప్పే ఉంది? ఎవరన్నా అమరావతికి మీరు కేంద్రం నుంచి నిధులు అడగాలి, ఎవరి చేత అప్పులు కేంద్రం ఇప్పించేది ఏంది? ఇప్పటికే అమరావతి తెచ్చినటువంటి 5,000 కోట్లకు సంబంధించి 3 నెలలకు వచ్చి 400 కోట్లు అసలు వడ్డీ కడతా ఉన్నాం. అంటే దాదాపుగా సంవత్సరానికి 1,700 కోట్లు అసలు వడ్డీ కడతా ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు 15,000 కోట్లు అప్పు అంటే అదంతా రాష్ట్ర ప్రజానికం మీద పడేది కదా, అప్పులతో కాదు కదా. మీరు చేస్తానందేంటి? మేము సంపద సృష్టించేస్తా, ఎంతంటే అంత సంపద. నా మొహం చూసి సంపద వచ్చేస్తారు, నా మొహం చూసి పెట్టుబడులు వచ్చేస్తాయి, అసలు నన్ను చూసి మొత్తం ఈ దేశం అంతా నా వైపు వస్తుంది. ఈ సొల్లు కబుర్లు కదా మీరు చెప్పింది. వస్తున్నారు కదా. ఏం సార్ వచ్చేది? గొడ్డళ్లను కత్తులు తయారీ పరిశ్రమలు రావాలి ఆంధ్రప్రదేశ్కి. ఇంకే పరిశ్రమలో చంద్రబాబు నాయుడిని ఈ లోకేష్ మొహాన్ని చూసి ఈ గొడ్డళ్లను ఏదైతే కత్తులు, ఎందుకంటే ఈ రాష్ట్రంలో అదే సంస్కృతి నడుస్తుంది కదా,
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నరకటము, చంపేయటము. దానికి కొబ్బరికాయ కొట్టింది ఎవరు? మీరే కదా సార్. మేము అలా నిజంగా చేసిండుంటే వీళ్ళు ఈ విధంగా విచ్చలవిడిగా చేయరు సార్. అసలు ఉండేవాళ్ళు కాదు కదా. మేము నీతిగా నిజాయితీగా పరిపాలించాం. ఎవరిని అలాంటివి చేసినా వాళ్ళ మీద కేసులు నమోదు చేసాం, ఎక్కడన్నా 1-6 ఇన్సిడెంట్లు జరిగినా. కానీ వీళ్ళు రెడ్ బుక్ అనేది ఒకటి ఓపెన్ చేసామని చెప్పి డైరెక్ట్గా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నుంచి ఏదైతే ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల దాకా అందరిని దాంట్లో రాసామో మీ అంతు తేలుస్తామని చెప్పి ఓపెన్గానే బాహాటంగానే వాళ్ళు ఓపెన్గానే బుక్ తెరిచి మరి చేస్తూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం, తర్వాత అదే దూరం మీకు మాకు ఉంటది కదా, ఖచ్చితంగా ఉంటది కదా. మీ నాయకుడు అన్నారు కదా, ఖచ్చితంగా ఉంటది. ఈ రోజు మీరు దాడులు అందరినీ లోపలేస్తానండి, ఇదే దాడులు ఇదే సంస్కృతులు, ఈ రకమైన పదజాలం ఒక మాజీ ముఖ్యమంత్రి నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్? అందరినీ జైల్లోకి తోస్తా, ఖచ్చితంగా జైల్లో అందరం జనాలందరూ కలిసి మీకు ఓటేసి సార్. ఇప్పుడు మీరు అక్రమంగా కేసులు పెట్టి అన్యాయంగా మమ్మల్ని వేధిస్తే మేము కూడా న్యాయపరంగానే దాని మీద చర్యలు తీసుకుంటా ఉంటున్నాం. ఇదిగో మీరు పెట్టినటువంటి అన్యాయమైనటువంటి కేసు, ఎస్ డెఫినెట్లీ వీళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పి మేము లీగల్గానే ప్రొసీడ్ అవుతాం. మేము ఎవరినో డైరెక్ట్గా చంపుతాము, పొడుస్తాం అట్లాంటివి మా నాయకుడు ఎప్పుడు చెప్పరు. కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం జగన్ చస్తే ఏమన్నా అవుతుందా, రాళ్ళు తీసుకొని కొట్టండి, ఏది తీసుకొని అది తీసుకొని కొట్టండి. ఎన్నికల ముందు మీరు అన్నమాట, మేము ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు విసిరేస్తాం సార్. తెలుగుదేశం పార్టీని బంగాళాఖాతంలో కలపన్నాం తప్ప చంద్రబాబు నాయుడుని తోసేయండి బంగాళాఖాతంలోకి చంపేయండి అని మేము ఎప్పుడు అనలా. సో మేము చంద్రబాబు నాయుడు నా పెద్ద మనిషి అని అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవిస్తా. సో నిన్న కూడా మీరు చూసుంటారు, ఈ పెద్ద మనిషి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు, ఇది కాదు కదా ప్రజాస్వామ్యం మనం చేయాల్సిందని చెప్పి మేము నిజాయితీగా పరిపాలించాం, మంచి చేసి ఓడిపోయాం. 40% ఈరోజు కూడా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఎంత ఈవీఎంల ట్యాంపరింగ్లో కూడా 40% ఓటింగ్ మాకు నిలబడి ఉంది. సో ఖచ్చితంగా మేము ప్రజాపక్షాన బలంగా పోరాడతాం. ఆ రోజు మీరు ఈవీఎం ట్యాంపర్ చేసి మీరు వచ్చి ఉంటారు 151, అంతే కదా. నేను ఒక మాట, మీరుంటే అలా రోజు వెళ్ళి న్యాయస్థానాల్లోనో ఇంకో దాంట్లోనే ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి ఇదిగోండి మాకు వీవీప్యాట్ స్లిప్లకి దీనికి చెక్ చేయమని వాళ్ళు అడగాలి. నిజంగా మేము అడుగుతున్నాం ఈరోజు. మేము అడగటం కాదు సార్, బీజేపీకి సంబంధించినటువంటి అరకు పార్లమెంట్ ఎంపీగా పోటీ చేసిన ఎవరైతే కొత్తపల్లి గీత గారే పోలైనటువంటి ఓట్లకి కౌంటింగ్ ఓట్లకి డిఫరెన్స్ ఎలా వస్తుందని క్వశ్చన్ చేస్తుంది. ఇద్దరు బీజేపీ కంటెస్టెడ్ క్యాండిడేట్లు ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేసి ఇదిగో మాకు వీవీప్యాట్ స్లిప్లు లెక్క పెట్టమని అడుగుతున్నారు. మరి ఎందుకు వీవీప్యాట్ స్లిప్లు ఇది లెక్క పెట్టట్లేదు? ఎలక్షన్ కమిషన్ లెక్క పెట్టాలి కదా. మీ దగ్గర నిజాయితీగా ఉంటే ఏదైతే ఇదిగో అలానా పోలింగ్ బూత్ పోలైన ఓట్లు ఇన్ని, ఇదిగోండి కౌంటింగ్ ఓట్లు ఇన్ని సేమ్ సమానంగా ఉన్నాయి, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ని గడ్డ ఇదిగోండి వీవీప్యాట్ స్లిప్లు ఇదిగోండి, తెలుగుదేశానికి ఇన్ని పడ్డ వీవీప్యాట్ స్లిప్లు ఇదిగోండి, ఇది ఎందుకు చేయట్లేదు? ఎందుకు ఎలక్షన్ కమిషన్ 45 రోజులు టైం ఉండగానే ముందే 20 రోజుల్లోని ఇవన్నీ మొత్తం స్పాయిల్ చేసేసేయండి, ఎక్కడ ఉండటానికి వీల్లేదని ఎందుకు చెప్పింది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి ముఖేష్ కుమార్ మీనా ఏ విధంగా వ్యవహరించాడు, ఎవరి పక్షాన వ్యవహరించాడో మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ఎన్నికలకు ముందు అప్పటికే 6 ఫేజ్లు ఎన్నికలు అయిపోయినాయి, పోస్టల్ బ్యాలెట్లు అన్ని రాష్ట్రాల్లో అయిపోయినాయి. ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పుడు పోస్టల్ బ్యాలెట్కి ఒక రూల్ పెట్టారు, మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ఒక రూలు. మరి ఇవన్నీ సింక్ అవుతున్నాయి కదా. అదేవిధంగా ఏడీఆర్ కావచ్చు, అనేక సంస్థలు పోలైన ఓట్లకి కౌంటింగ్ ఓట్లకి డిఫరెన్స్ ఎలా వస్తుంది? ఎట్లా వస్తుంది సార్? ఇప్పుడు మీ ఊర్లో 500 ఓట్లు పోలేనియండి, కౌంటింగ్ రోజు కూడా 500 ఉండాలి కదా. 600 లేదంటే 450 460 ఎట్లా వస్తాయి? తక్కువ ఎక్కువ ఎందుకు ఉంటాయి? సో ఇవన్నీ క్లియర్గా ఎలక్షన్స్ని మ్యానిపులేట్ చేసి, అది కూడా ఒరిస్సా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి పార్లమెంట్కి ఎక్కడైతే ఎన్నికలు జరిగినాయో కంబైన్డ్గా జరిగిన చోట మ్యానిపులేట్ చేశారనేది వాస్తవం. ఎందుకంటే మీకు పక్కన ఒరిస్సా కూడా చూడండి సార్, అసెంబ్లీలో బీజేడీకి ఓట్లు ఎక్కువ వచ్చినాయి, దాదాపుగా 40,000 ఓట్లు బీజేడీకి ఎక్కువ వచ్చినాయి, 55 అసెంబ్లీ సీట్లే వచ్చినాయి. కానీ బీజేపీకి వాళ్ళకంటే ఓట్లు తక్కువ వచ్చినాయి, సీట్లు పెరిగినాయి. మళ్ళీ ఎంపీ సీట్లు వచ్చేటప్పటికి 21 ఎంపీలు ఉంటే ఒరిస్సాలో ఒక్క ఎంపీ కూడా బీజేడీకి రాలేదంట. 55 అసెంబ్లీలు ఎక్కడ వస్తే ఒక్క ఎంపీ కూడా రాలేదు. మళ్ళీ ఓట్లకే పెరిగినాయి ఇక్కడ. మరి ఇవన్నీ అనుమానాలకి దావి క్లియర్ ఎవిడెన్స్ దొరుకుతుంది. మీకు అనుకూలమైన ఫలితం రాకపోతే అనుమానించడం అనేది కరెక్ట్ కాదు కదా వెంకటరెడ్డి సార్. ఈ రోజు మీరు పబ్లిక్లోకి జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు వెళ్తే బల్లాల దేవుడు బాహుబలి స్టోరీ క్లియర్గా కనపడతా ఉంది. బల్లాల దేవుడు అనేటటువంటి రాక్షసుడు, నరరూప రాక్షసుడిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు కనపడతా, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు బాహుబలిగా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు రాగానే ఆ ప్రజాదరణ చూస్తుంటే సేమ్ బాహుబలి సీనే ఎలా ఆ రోజు ఆ సినిమాలో ప్రభాస్ రాగానే ఎలా బాహుబలి రంటరాగానే ప్రజలు హర్షధ్వానాలతో ఎలా స్వాగతాలు చెప్తారో అదే కనపడతాం. వెంకటరెడ్డి గారు పొద్దున్నే వాట్సాప్ లో మెసేజ్లు పంపించడానికి మీరు చెప్పే ఉపమానాలు బాగానే ఉంటాయి. ఓకే, మీ నాయకుడు అంత బలమైన వాడైతే ఇంకా కోటరీలు ఏంటి? మీరేదో మన మధ్య ఒక లిస్ట్ రిలీజ్ చేశారు, 14 మంది, హార్డ్లీ మీరు ఇంకొక 2 మహా అయితే అవైలబుల్, మిగిలిన వాళ్ళు అందుబాటులో లేరు, లేకపోతే వేరే రాష్ట్రాల భాషలు వినిపిస్తాయి. వాళ్ళు ఎందుకండి? మీరు మీ నాయకుడు ఎలాగో అందుబాటులో ఉండడు,
ఆయన ఉండడు కాబట్టి మిమ్మల్ని పెడితే మీరు అందుబాటులో ఉండని కాడికి ఎందుకంటే ఆ వ్యవస్థ ఎందుకు ఏం చేస్తారు? ఒకటి ఇక్కడ ఏంటంటే ఎక్కడైనా ఇప్పుడు ఒక అధికార ప్రతినిధులుగా ఉన్నప్పుడు కొంతమంది రెగ్యులర్గా యాక్టివ్గా డిబేట్లు వెళ్ళే వాళ్ళు ఉంటారు, కొంతమంది కొన్ని చోట్ల వెళ్ళి కొంత ప్రెస్ మీట్లకు ఈ రకంగా వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు ఎన్నికలు అయిపోయి మీరు అన్నట్టుగా 100 రోజులు ఇంకా చాలా సమయం ఉంది, 3 నెలలు దాటింది. సో యాక్టివ్గా కొంతమంది లేరు అంటే కొంతమందికి వాళ్ళ వ్యక్తిగత పనుల నిమిత్తం 1 నెల 2 నెలలు యాక్టివ్గా లేకపోతే వ్యవస్థ అంతా ఎలా ఉంది అని అంటాం కూడా సరైనది కాదు. సో ఎక్కడైనా స్ట్రీమ్ లైన్ అవుతుంది పార్టీ. మీకు ఏడంచెల వ్యవస్థ కదా, మీ నాయకుడిని గడవాలంటే సేమ్ ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఎలాంటి వ్యవస్థ అంతరా సార్? సీఎం గా ఉన్నప్పుడు అంటే కాదు కదా సార్, సీఎం గా ఉన్నప్పుడు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మళ్ళీ ఆయన ఎవరు కృష్ణమోహన్ రెడ్డి గారు అండ్ ఇంకొక ఆయన ఉంటారు, వీళ్ళ ముగ్గురిని దాటుకొని వెళ్ళాలి. లేదు వాసుదేవన్ గారు, ఇప్పుడు ఎట్లంటే ఒకటి అపోజిషన్లో ఉన్నప్పుడు వేరు ఉంటుంది, అధికారంలో ఉన్నప్పుడు వేరు ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు అంటే సీఎం ఆఫీస్ మొత్తం కంట్రోల్లో ఎవరు ఏంటి ప్రోటోకాల్స్ ఇవన్నీ రకరకాల దాంట్లో ఉన్నప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకులు కానీ కార్యకర్తలు కానీ కొంత కలిసేటటువంటి అంశంలో కొంత డిలే అయినటువంటి వాస్తవం. కానీ ఈరోజు అటువంటి పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ డైరెక్ట్గా అటాచ్ అవుతా ఉన్నారు. ఎక్కడికక్కడ ఎయిర్పోర్ట్లు సామాన్య ప్రయాణికుల్లానే ఎయిర్పోర్ట్లోకి వెళ్తా ఉన్నారు, అలానే ప్రయాణిస్తూ ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం ఈజీయే. ఆ వ్యవస్థలు ఏమి లేవు, అటువంటి ఎవరో కూడా మధ్యలో క్వార్టరీలు ఉండి అడ్డం పెట్టి. ప్రభుత్వం ఉన్నప్పుడు ఉంటుంది సార్. ఎందుకు ప్రభుత్వం ఉన్నప్పుడు ఉంటుందంటే ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడంతా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసరు వాళ్ళందరూ ఎవరు వస్తున్నారు, ఎవరు ఏంటి పలానా టైమింగ్, మళ్ళీ ఒక అధికారులతో మాట్లాడటం, టైం అనేది పూర్తిగా పార్టీకి కేటాయించలేరు. అప్పుడు పార్టీ ప్రభుత్వం ప్రభుత్వంలో లేరు, జనాలకు కలుస్తున్నాడు కానీ పార్టీలో ఏం జరుగుతుందో తెలుసుకోవట్లేదు. ఇప్పుడు ప్రధానమైన ఆరోపణ గడిచిన కొంతకాలంగా సోషల్ మీడియాలో మీ పార్టీలో అంతర్గతం కూడా వస్తుంది. విడుదల రజనీ గారు టీడీపీకి కోవర్ట్గా మారారు. ఆవిడ దగ్గరుండే మోబిదే వెంకటరమణ ఇలాంటి వాళ్ళందరినీ పంపిస్తున్నారు. ఇంకా చాలామందికి ఆమె ఎత్తి పెట్టబోతున్నారు. టీడీపీ డిఎన్ఏ ఆవిడలో ఉంది అనే ప్రచారం జరుగుతుంది. జరుగుతున్న డెవలప్మెంట్స్ చూసినా కూడా కొద్దిగా పోలిక సామ్యంగా లేదు. వాసుదేవన్ గారు ఒక మాట, పార్టీలో నుంచి ఎవరన్నా వెళ్ళిపోయారు అంటే వాళ్ళు తన రాజకీయ అవసరాల కోసమో ఇంకో లేదంటే కేసులకు భయపడు, లేదంటే చూడని పవరా చూడని పదవా, మంత్రి పదవి కావాలి. ఆయన ఎక్కడో హర్ట్ అయ్యారు సార్. లేదు, ఇప్పుడు ఆయన వెళ్ళిపోవడానికి కారణం ఆయనకు మంత్రి పదవి కావాలి. ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ఇస్తామంటున్నారంట. మరి ఎట్లా పాజిబుల్ అయిద్దో నాకు తెలియదు. ఎందుకంటే ఒకే నియోజకవర్గంలో 2 మంత్రులు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇస్తానని హామీ ఇచ్చాడు కాబట్టి ఆయన వెళ్ళిపోయాడు. ఎందుకంటే భూమా నాగిరెడ్డి గారు కూడా అప్పుడు అలాంటి హామీ ఇచ్చారు. దయచేసి భూమా నాగిరెడ్డి గారి పరిస్థితి మాత్రం మోపిదేవి గారికి రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే మనం మొదటి నుంచి మా పార్టీలో ఉన్నారు కాబట్టి అట్లాంటి పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నా. కానీ ఇది కరెక్ట్ కాదంటున్నా. ఎందుకంటే మీకు 2 సార్లు టికెట్ ఇస్తే 2 సార్లు మీరు ఓడిపోయారు. అయినా కూడా మీకు ఎమ్మెల్సీ ఇచ్చాం, మంత్రి ఇచ్చాం, మళ్ళీ రాజ్యసభ ఇచ్చాం, జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ఇచ్చాం. కానీ ఈరోజు మీరు తల్లి పాలు దాగి తల్లి రొమ్ము గుద్దినట్టుగా ఇప్పుడు ఏదో పదవులు రాలేదు, మొన్న ఏదో టికెట్ ఇవ్వలేదనే అంశంలోనో ఇప్పుడు వాళ్ళు ఏదో ఆఫర్ చేశారనో వెళ్ళిపోవటం అనేది ఇది మంచి పద్ధతి కాదు. సరే మీ విఘ్నతగా వదిలేసాం, మా పార్టీలో లేనప్పుడు అతను కూడా డిస్కషన్ అనవసరం. మీరు అన్నటువంటి విడుదల రజనీ గారు అటువంటి ఆపరేషన్ చేస్తున్నారనేది అయితే మేమైతే నమ్మట్లేదు. అది ఎవరో ప్రత్యర్థులు చేసేటటువంటి ఆరోపణ. ఎందుకంటే విడుదల రజనీ గారికి ప్రత్యర్థులు ఎక్కువ ఉంటారు. మీకు తెలిసి అవతల ఏదైతే పత్తిపాటి పుల్లారావు గారి బ్యాచ్ ఇంకొకళ్ళు ఏదో వాళ్ళు చేసేటటువంటి ప్రచారంగా భావించాలి. స్టిల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఏదైతే పల్నాడు జిల్లాలో పరామర్శలకి వాటికి వచ్చినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయిపోయి ఉన్నారు, ఇప్పుడు కూడా ఉంటారు. లేళ్ల అప్పిరెడ్డి, తలసిల్ల రఘురాం, దేవినేని అవినాష్ వీళ్ళ భవిష్యత్ ఏంటి? టీడీపీ ఆఫీస్ మీద దగ్గరుండి దాడి చేయించారు, వాళ్ళ చేత వాళ్ళు రచన చేయించారు. చేయించలేదు. వ్యూహ రచన చేస్తే 175 నియోజకవర్గాలు వ్యూహ రచన చేస్తాం. ఆఫ్టర్ ఆల్ ఒక ఆఫీస్ దగ్గర వ్యూహ రచన చేసేటటువంటి అంత చిన్న స్థాయిది కాదు. నిజంగా అటువంటి ఆలోచన చేస్తే స్థాయి అది కాదంటారు. మా పార్టీ స్థాయి అది కాదంటున్నాం. మా పార్టీ దగ్గరుండి పలానా పార్టీ ఆఫీస్ మీద దాడి చేయించాలి అనేటటువంటిది అటువంటి ఆలోచన ఎప్పుడూ లేదు. సార్ ఇప్పుడు ఎట్లా ఉంటుంది, ఇప్పుడు హాట్గా జరుగుతున్నప్పుడు నేను సౌమ్యంగా ఉన్నా, నా పక్కనున్న వాళ్ళు నా పక్కనున్న మా పార్టీ నాయకులు కార్యకర్తలు సౌమ్యంగా ఉండాలని ఉండదు కదా. ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని బోషిడికే అని అంటే ఖచ్చితంగా ఎవరైనా కూడా రియాక్ట్ అవుతారు. రియాక్ట్ అయినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు వాళ్ళంతకు వాళ్ళు చేసింది తప్ప దీనికేం మేము వ్యూహ రచనలు కానీ అటువంటివి చేయలే. కానీ మేము క్లియర్గా ఆ రోజు ఎవరైతే దాడి చేశారో వాళ్ళ మీద కేసులు నమోదు చేసాం. వాళ్ళ తర్వాత బెయిల్ వచ్చినాయి, వాళ్ళు కొన్నాళ్ళు రిమాండ్లో కూడా ఉన్నారు. నిజంగా మీరు అన్నట్టుగా ప్లాన్డ్గా చేయాలంటే ఇదే పవన్ కళ్యాణ్ మమ్మల్ని పట్టుకొని చెప్పులు తీసుకుందంతా నన్ను చెప్పులు చూపించి పేకలు పిసి చంపేస్తా అని అంత జాలతో బలితే నిజంగా మా కోతవేడి దూరమే కదా. మరి ఇది చేసినప్పుడు దాని దగ్గరికి ఎందుకు వెళ్ళరు? సో ఇది ఆ టైంలో ఏదైతే ఉండాలి కదా సార్, ఆ టైంలో ఏదైతే ఆ వ్యాఖ్యానాలు చేసినప్పుడు
ఏదైతే కొంతమంది అభిమానులు వెళ్ళి చేసినటువంటిది, అది కూడా మేము కరెక్ట్ కాదన్నాం. వాళ్ళు మాట్లాడిన దానికి మనం రియాక్ట్ అవ్వకుండా అందరూ ఉండాలి అని అంటే ఉండరు కదా. ఎంతమంది అని కంట్రోల్ చేస్తాం? ఇన్ని లక్షల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరినీ కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటుంది కదా. కానీ అది కూడా మేము తప్పే అన్నాం. సో దీనికి దేవినేని అవినాష్ గారికో మా తలసల రఘురామ్ గారికో లేదా అప్పిరెడ్డి గారికో సంబంధం లేదు. నిన్న సుప్రీంకోర్టులో కూడా బెయిల్ వచ్చింది దానికి సంబంధించి. విచారణకు వాళ్ళు ఎప్పటికైనా సహకరిస్తామని చెప్పారు. సో వాళ్ళు ఎటువంటి కేసులు పెట్టుకుంటారో ఇంకో రకంగా పెట్టుకుంటారో వాటిని చూసి భయపడిపోయో మీ భవిష్యత్తు ఏంది అని అంటే అసలు రాజకీయాల్లో ఉండేటటువంటి పరిస్థితి ఉండదు. రాజకీయాల్లో కేసులకు భయపడితే ఇంకెందుకు సార్ రాజకీయాల్లో? సో దానికి ఎప్పుడు భయపడేటటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. వాళ్ళు ఎన్ని కేసులు పెట్టుకుంటారు అసలు ఒకటండి, మాట నెక్స్ట్ వచ్చే టర్మ్ అధికారం మాట పక్కన ఉంచితే అసలు మీ అంతర్గత సంక్షోభాల నుంచి మీరు బయటపడతారని నమ్మకం మీకుందా? అంతర్గత వ్యవస్థ లేవు కదా మీకు. మీరు చెప్పారు సార్ మీకు విషయం చెప్పమంటారా? ఢిల్లీ పొలిటికల్ కార్డర్స్ లో వైఎస్ఆర్సీపీకి ఉన్న పేరు అనార్గనైజ్డ్ సెక్టర్ లో ఉన్న ఒక పెద్ద పొలిటికల్ పార్టీ, అసంఘటిత రంగంలో ఉన్న ఒక పెద్ద రాజకీయ పార్టీ మీద. సార్ 6 రాజకీయ పార్టీలు మేము ఎన్నికల్లో ఫేస్ చేసాం. అసంఘటిత రంగంలో సార్ తెలుగుదేశం, జనసేన, బీజేపీ డైరెక్ట్ పొత్తు, షర్మిల కాంగ్రెస్, అదేవిధంగా సిపిఐ, సిపిఎం 3 ప్లస్ 3 6 పార్టీలు వన్ సైడ్గా ఉండే. మేము ఒక్కలే వన్ సైడ్గా పోరాటం చేసాం. 100కు మాకు 40% ఓట్లు వేశారు సార్. 6 పార్టీలు అవతల పక్కన ఉంటే మేము ఒక సింగిల్గా అవతలుంటే మాకు 40% వచ్చింది 100లో. సో మేము అనార్గనైజ్డ్ ఎట్లా అంటారు? మా గ్రామీణ స్థాయి నుంచి ఈరోజు సర్పంచ్లు కానీ వార్డు మెంబర్లు కానీ వ్యవస్థలు ఎట్లా వ్యవహరిస్తారు అట్లా వ్యవహరిస్తారని కదా మీ మీద. సార్ అనార్గనైజ్డ్ వ్యవస్థ మా దగ్గర లేదు సార్. నిజంగా మా పార్టీ ఒక బలమైనటువంటి స్ట్రక్చర్తో ఉంది. ఈ రోజు కూడా మీరు చూశారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ బయటకు వెళ్తున్నా లక్షలాది మంది వేలాది మంది జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ వస్తున్నాయి. మీరే చూస్తూ ఉన్నారు. ఎక్కడ మేము ఆర్గనైజ్ చేసి రమ్మని కూడా అవసరం. మన 100 మంది కూడా లేరుగా పట్టుమని ఎవరు చెప్పారు? పిఠాపురంలో ఎవరు చెప్పారు? పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు ఎంతమంది ఉన్నారు, మేము వచ్చినప్పుడు ఎంతమంది ఉన్నారు చూడమనండి. జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే హెలీప్యాడ్ దగ్గరే అలా మొత్తం హెలికాప్టర్ దగ్గరికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. జనాలందరూ కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి, పోలీసులు కూడా అంతమంది జనాలు. సో జగన్మోహన్ రెడ్డి గారికి జనాలు లేరని అంటే అది ఎవరన్నా అనుకుంటే సరే నవ్వుకొని మనం వదిలేయాలి అంతేలే అని చెప్పి. సింగిల్గా పోటీ చేసిన 40% ఓటింగ్ సార్. వాళ్ళు 3 పార్టీలు కలిపి వస్తున్నా వాళ్ళకి వచ్చినటువంటి ఓటింగ్ అంతా మీరు చూడండి. సో మాకు లేదని అంటే ఎట్లా? మేము బలంగా ఉన్నాం, చాలా పటిష్టంగా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తుకి డోకా ఏం లేదు. 2014లో ఓడిపోయాం, 19లో గెలిచాం, 24లో ఓడిపోయాం, 29లో గెలుస్తాం. ఓటమి గెలుపు సహజం. మీకు మేము బలంగా ఉన్నామని చెప్పుకోవటానికి ఆ సంబరం ఒకటి మిగిలింది. అవతల పక్క కూటమి చూడండి ఎంత బలంగా ఉందో. క్యాబినెట్ మీటింగ్స్ మీరు గమనిస్తుంటే ఎంత సమిష్టిగా వాళ్ళకు నిర్ణయాలు తీసుకున్నా అందరూ ఒకటే మాట మీద ఉండి, చంద్రబాబు గారు కూడా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి ఇన్ కన్సల్టేషన్ తర్వాత ఏమన్నా చిన్న చితక తేడాలు ఉంటే వాటిని సర్ది చెప్పుకొని తర్వాత ఫైనల్ కాల్ తీసుకుంటున్నారు. మీరు అది గమనించట్లేదా? అసలు మీకు అంతర్గతంగా మీకు జరిగింది నేను చెప్తా. ఇది ఇస్ అ ఫ్యాక్ట్. కాంటి వాళ్ళని ఎవరన్నా ఖండించమన్న కాదు అని అంటే ఇదే మీరు సమిష్టిగా ఉన్నారని అన్నారు కదా. పవన్ కళ్యాణ్ స్టార్టింగ్లో సమీక్షలు చేస్తూ ఉన్నాడు. సమీక్షలు చేస్తున్న తర్వాత ఒక 2 నెలల తర్వాత జరిగినటువంటి క్యాబినెట్ సమావేశాలు, అంటే మొన్న జరిగిన క్యాబినెట్ కాదు బిఫోర్ క్యాబినెట్లో, ఆ క్యాబినెట్ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ సమావేశాల్లో చేసినటువంటి వ్యాఖ్యలు, సమీక్షలు చేయడం వల్ల ఉపయోగం ఏముండదు, మన పనితీరు ఎలా ఉందో ప్రజలు చెప్పాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి అక్కడ పవన్ కళ్యాణ్ డౌన్ చేయడం కోసం, నారా లోకేష్ హైప్ చేయడం కోసం ఈ క్యాబినెట్ లో కేవలం 3 బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఇది మీరు జరిగిందా లేదా? మీరు క్యాబినెట్ లో ఉన్నటువంటి మంత్రులను లేదంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళను ఆఫ్ ద రికార్డ్ కనుక్కోండి. నేను చెప్పింది అబద్ధం అయితే. ఈ క్యాబినెట్ లో 3 బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. 1 నిమ్మల రామానాయుడు, 2 నాదెండ్ల మనోహరు, 3 నారా లోకేష్ అని చెప్పాడు. అక్కడ ఉన్నటువంటి రామానాయుడు తర్వాత బయటకు వచ్చి వేరే వాళ్ళకి చెప్పినటువంటి అంశం, నారా లోకేష్ని ఎత్తడం కోసం నా పేరు కూడా ఎత్తాడు, మరి ఒకటే తెలుగుదేశం చెప్తే బాగుండదు కాబట్టి అవతల పవన్ కళ్యాణ్ డౌన్ చేయడానికి నాదెండ్ల మనోహర్ పేరు ఎత్తారని. సో చాలా పటిష్టంగా బ్రహ్మాండంగా క్యాబినెట్ ఎలా పనిచేస్తుందని ఆయనే చెప్పాడు. మొన్న వరదలు వచ్చినప్పుడు అదే నాదెండ్ల మనోహర్ అని చంద్రబాబు నాయుడు గారి మధ్య సంభాషణ చూశారు కదా, క్యాబినెట్ ఎంత బ్రహ్మాండంగా పనిచేస్తుందో మనకు అంతకంటే ఏమన్నా ఇంకా ఎగ్జాంపుల్ కావాలా? సో ఇక్కడ వాళ్ళ కూటమి బ్రహ్మాండంగా బాగుందని అంటున్నారు కదా. ఎంత బాగుందంటే తెలుగుదేశం వాళ్ళ కాళ్ళకి జనసేన వాళ్ళు వెళ్ళి కాళ్ళకి దండాలు పెట్టేంత బాగుంది. మీరు కడ్రాయల మీద జనసేన వాళ్ళని నిలబెట్టేంత బాగుంది. అదే కదా సార్ పటిష్టంగా ఉందంటే వాళ్ళు. ఎక్కడో జరిగే స్ట్రే ఇన్సిడెంట్ ఎక్కడే జరిగేదేంటి సార్? స్ట్రే ఇన్సిడెంట్ పట్టుకొని యూ కెనాట్ అండర్మైన్ కదా సార్. తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళని కుక్కలను కొట్టినట్టు కొడుతున్నారు. నేను ఈ వాడే వాడుతున్నా. కుక్కలను కొట్టినట్టు కొడుతున్నారా లేదా? కాళ్ళు పట్టించుకుంటున్నారా లేదా? కడ్రాయల మీద నిలబెట్టినారా? వాళ్ళు కొడుతుంటే ఊరుకుంటారండి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు, ఈ ప్రభుత్వం మీద ఎవరో విమర్శలు చేయొద్దు, వాళ్ళు కొడితే కొట్టించుకోండి, వాళ్ళు చంపితే చంపించుకోండి, పిచ్చి పిచ్చి వాగుడు వాగొద్దు, వాళ్ళ కాళ్ళు పట్టుకోమంటే పట్టుకోండి. వారు సార్ ఇదే సుభాష్ సార్ మంత్రి సుభాష్ కాన్వాయ్కి
అడ్డుపడి ఇదిగోండి మాకు ఇవన్నీ కావాలని చెప్పి నిరసన వ్యక్తం చేస్తే కటరాయల మీద నిలబడతారండి? కటరాయల మీద నిలబడతారు చెప్పండి? జనసేన వాళ్ళని, జనసేన కాపు సామాజిక వర్గం కుర్రాలని, ఏదైతే పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గానికి సంబంధించిన కుర్రాలని పోలీస్ స్టేషన్లో కటరాయల మీద నిలబెడితే మరి ఏడున్నాడు సార్ పవన్ కళ్యాణ్? చాలా పటిష్టంగా సమిష్టిగా ఉంటే ఇది తప్పండి అని చెప్పి ఉండి ఇంటర్నల్ గా మాట్లాడాలి కదా. నిన్న కాక మొన్న మచిలీపట్నంలో మీ మాట మీకే అప్పచెప్తాను. మరి మీ కార్యకర్తలు మీ నాయకుల మీద దాడులు జరుగుతున్నాయి, హత్య జరుగుతున్నాయని మీరు చెప్తున్నారు. మీ నాయకుడు ఎక్కడున్నాడండి? ఏదో ఒక చోట వచ్చేసి మళ్ళీ గాయబ్ అయిపోయాడుగా సార్. ఎక్కడెక్కడ జరిగిందో మొత్తం లిస్టు తీసుకొని వాళ్ళు ఆర్థికంగా నష్టపోతే ఆర్థికంగా కూడా పార్టీ తరఫున నేను సాయం అందించారు. చెక్కులు కూడా వెళ్ళి మా నాయకులు అక్కడ అందించారు. ప్రతి ఒక్కరి దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించారు. వందల ఇన్సిడెంట్లు ఉన్నాయి, ఏది దాడులు కానీ అన్ని. సో అక్కడ ఉన్నటువంటి మా స్థానిక నాయకత్వాన్ని, జిల్లా అధ్యక్షుల్ని పంపించి వాళ్ళకి భరోసా ఇచ్చే కార్యక్రమం చేసి, కొంతమందికి ఫోన్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి ఏం కాదు మేము అండగా ఉన్నాం, లీగల్గా వాళ్ళకి ఏమైనా కావాలంటే లీగల్ సపోర్టు, ఆర్థికంగా ఏమైనా కావాలంటే ఆర్థికంగా కూడా పార్టీ తరపున ఆల్రెడీ సాయం కూడా అందింది. లీగల్ సెల్ ఇంకా పటిష్టంగా ఉందని మీరు అనుకుంటున్నారు? చాలా పటిష్టంగా ఉంది సార్, చాలా పటిష్టంగా ఉంది. అంటే మీరు అన్నట్టుగా మేనేజ్ చేసి వాళ్ళని మేనేజ్ చేసే స్థాయిలో ఉండకపోవచ్చు, కానీ లీగల్గా ఏదైతే బలంగా వాదించేటటువంటి స్థాయిలోనే ఉంది. అందుకనే మా నాయకులకు సుప్రీంకోర్టులో ఈరోజు బెయిల్ వచ్చింది. పటిష్టంగా లేకపోతే మరి మీరు అన్నట్టుగా దేవినేని అవినాష్ గారికో, లేదంటే మా తలసల రఘురామ్ గారికో, లేదంటే లేల అప్పిరెడ్డి గారికో సుప్రీంకోర్టు దాకా వెళ్ళి మేము బెయిల్ తెచ్చుకోగలిగాం. లీగల్ సెల్ పటిష్టంగా ఉంది కాబట్టి. ఈవెన్ మా మీద కూడా కేసులు నమోదవుతుంటే ఖచ్చితంగా లీగల్ సెల్కి కంప్లైంట్ చేయమంటున్నారు. వాళ్ళు ఆల్రెడీ పార్టీ అన్ని చూసుకొని పార్టీ ఆ డబ్బులు కూడా పార్టీ ఖర్చు పెడుతుంది. సో ఈరోజు మేము పటిష్టంగా ఉన్నామంటానికి అది నిదర్శనం. సో ఎవరో ఏదో ఆరోపణలు చేసుకోవచ్చు, ఎందుకంటే అవతల మా మీద చెడుగా దుష్ప్రచారం చేసేవాళ్ళు వందల సంఖ్యలో ఉన్నాయి, ఛానల్స్ కానీ లేదంటే యూట్యూబ్లు కానీ. మేమేమో తక్కువ సంఖ్యలో ఉన్నాం ఇక్కడ. ఉన్నప్పుడు ఏంటంటే ఆ ప్రచారం, వాళ్ళ నెగిటివ్ ప్రచారం ఎక్కువ వెళ్ళింది. సో అదే ఈరోజు కూడా వెళ్తూ ఉంటుంది. సో దాని గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. మేము ప్రజల్లోనే పోరాడతాం, మాకేం అపోజిషన్ కొత్త కాదు. సో మేము అధికారంలో ఉన్నప్పుడే పార్టీకి రాజీనామా చేసి అపోజిషన్కి వచ్చినాను. సో మేము అధికారాన్ని వదులుకోండి 2009లో ఉన్నప్పుడే. సో మాకేం కొత్త కాదు. సో మేము ప్రజల పక్షాన్ని నిరంతరం పోరాడతారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవ్వరు కూడా అధైర్యపడాల్సినటువంటి పని లేదని మాత్రం స్పష్టంగా వాళ్ళందరికీ చెప్పదలుచుకున్నాం. ఏంటి అసలు అంటే మెయిన్ అంటే చాలా కీలకమైన ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక వారం 10 రోజుల్లోగా చాలా స్పష్టమైన తేడా కనిపిస్తుంది. నోరు పెరిగింది, జోరు పెరిగింది. కారణం ఏంటి? లేదు సార్, ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటాం. దాంట్లో ఏముంది? ఇప్పుడు ఎక్కడ వరదలు వచ్చున్నాయి, విజయవాడ సెంటర్ నుంచి ఏమైనా ఇండికేషన్ వస్తుందా, ఏమన్నా మధ్యంతరం అలాంటిది రావచ్చని? అలా ఇండికేషన్స్ ఏం కాదు కానీ జనరల్గా యాక్టివ్ కాదు కదా. అంటే మీరిద్దరు మీకు బీజేపీకి సార్ మాకు రహస్య ఒప్పందాలే ఉండుంటే మేమే పొత్తులో వాళ్ళు అనేక సందర్భాలు అడిగితే మేమే వెళ్ళేవాళ్ళం కదా. మమ్మల్ని అడిగిన మాట వాస్తవమే. 2014 ఎన్నికల్లో మమ్మల్ని అడిగారు భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకుందామని. 19లో అడిగారు. 19లో చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లోంచి బయటకు వచ్చినాక మమ్మల్ని జాయిన్ అమ్మన్నారు. మీరు 2019లో మాతో పొత్తు అడిగారు. మేమల్లా మీకు 2019లో మేము గెలిచిన తర్వాత క్యాబినెట్ మంత్రులు ఇస్తా ఉన్నాం. మేమల్లా 24లో చంద్రబాబు నాయుడుతో పొత్తుకు ముందు కూడా మమ్మల్ని అడిగారు. పొత్తు కుదిరేటప్పుడు కూడా ఇదిగో ఫైనల్ అయిపోతుంది, మీరు పొత్తు పెట్టుకోండి అని మమ్మల్ని అడిగితే మేము పెట్టుకోవాలా. సో మేము క్లియర్గా ఏదైనా ఒకటే స్టాండ్లో ఉన్నాం. రెండు మీరు అన్నట్టుగా ఎన్నికలకు సంబంధించి నిజంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఎక్కువ రోజులు ఉండేటటువంటి పరిస్థితి లేదు. ఏదైతే మిడిల్లోనే ఎలక్షన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రేపొద్దున ఉత్తరాది రాష్ట్రాలకు ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి. దాని తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి. ఆర్ఎస్ఎస్కి బీజేపీకి కూడా దూరం బాగా పెరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీకి అంటే లైక్ అమిత్ షా నాయకత్వంలో నడుస్తున్నటువంటి బీజేపీకి వీళ్ళకి గ్యాప్ పెరిగింది. సో ఈ అన్ని పరిణామాలు అక్కడ కూడా స్టేబుల్ గవర్నమెంట్ లేదు. రెండు ఇక్కడ నారా లోకేష్ ఇప్పటికే ప్రెజర్ చేస్తూ ఉన్నాడు విపరీతంగా. ఇంట్లో కూడా ప్రెజర్ ఉంది ముఖ్యమంత్రి నారా లోకేష్ చేయాలని. నిజంగా అదే జరిగితే అవసరం లేదు సార్. మీరు తెలుగుదేశం వాళ్ళని అడగండి, తెలుగుదేశం వాళ్ళని అడగండి. మీరు తెలుగుదేశం వాళ్ళని అడిగితే సార్ ఎన్నికలకు అయిపోయినాక ఇదే మీడియాలో, ఇదే తెలుగుదేశం మీడియాలో జరిగిన ప్రచారం ఏంటి సార్? లోకేష్ అసలు మంత్రి పదవి తీసుకోడు, తెరనకుంటాడు. మీకు గుర్తుందా లేదా? మరి ఎందుకు తీసుకున్నాడు మంత్రి పదవులు? ఇప్పుడు అన్ని శాఖలకి మంత్రిగా వ్యవహరిస్తుంది లోకేషే కదా. అంటే మీకు సజ్జల మాదిరి మా సజ్జల గారు ఎక్కడ అన్ని శాఖలకు మంత్రిగా వ్యవహరించాల. ప్రభుత్వ సలహాదారుగా పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఏదైతే బాధ్యతలు నిర్వహించారో ఆయన కీలకంగానే ఆయన వ్యవహరించిన బాధ్యతలు సమర్థంగా నిర్వహించారు. ఎవరో తప్పుడు ప్రచారం చేసుకునే వాళ్ళని వదిలేసేయండి. సో ఈ రోజు అన్ని శాఖలకు మంత్రిగా ఎవరు వ్యవహరిస్తున్నారు మీరు చెప్పండి సార్. వరదలు వస్తే సంతకాలు పెడతారండి. వరదలు వస్తే సమీక్ష లోకేష్ చేసేది ఏంటండి? వరదలు వస్తే సమీక్ష చేసే మంత్రి ఎవరు ఉండాలి? రెండు ఉప ముఖ్యమంత్రి ఎక్కడ? ఈరోజు డిప్యూటీ సీఎం ఎక్కడున్నాడు మీరు చెప్పండి. కేంద్రం నుంచి బృందం వచ్చింది కదా మొన్న, ఏదైతే విజయవాడలో వరద ఎంత ప్రభావం జరిగింది, ఎంత నష్టం జరిగిందో చూడటానికి. డిప్యూటీ సీఎం ఎక్కడ? ఇక్కడ మీరు తెలంగాణలో ఎక్కడ చూసినా బట్టి విక్రమార్క గారు సీఎం పక్కనే ఉంటారు. సరే అక్కడ అక్కడెక్కడ లేదు. మీరు కాంటెక్స్ట్ తీసుకొచ్చారు కాబట్టి ఆ మాట చెప్తా.
కాంగ్రెస్కి ఒక భయం ఉంది. రేవంత్ రెడ్డి గారు పక్క పార్టీ నుంచి వచ్చారు కాబట్టి అసలు ఆయన మూవ్స్ తెలుసుకోవడం కోసం బట్టిని పక్కన పెట్టి నడిపిస్తున్నారు. తెలంగాణలో జరిగింది కాబట్టి ఆంధ్రాలో అంటే చైనాలో వర్షం పడితే ఇక్కడ గొడుగు ఉప వేసుకుంటారు. ముఖ్యమంత్రి ఎక్కడ అంటున్నాను 10 రోజులుగా 14 రోజులు సార్ ఆయన చెప్పారు జనంలోకి వస్తే ఉండే ఇబ్బంది ఏంటో చెప్పారు. దట్ వాస్ నాట్ ద రైట్ అకేషన్ ఫర్ హిమ్ టు జోకులు లేదని చెప్పండి సార్. ఇంకా భ్రమంలోనే ఉన్నాడేమో ఆయన. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే, ఇంకా నేను సినిమా హీరో, నన్ను చూస్తానికి ఎగబడిపోతారు జనాలు. వస్తారండి. మన పిఠాపురంలో ఎందుకు ఎగబడలా? ఏం పిఠాపురంలో ఎగబడరా సార్? కనపడలా? ఎవరు చెప్పారు పిఠాపురంలో ఎగబడరా? విజయవాడలో ఎగబడతారా? 15 రోజులు అయింది వరద వచ్చి. పక్కనే కదా మంగళగిరి నుంచి కొత్తవేడి దూరంలోనే కదా. ఎందుకు వచ్చి పరామర్శించాలా? అంటే నీకు పర్మిషన్ ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారు రావడానికి. నువ్వు పరామర్శించాలంటే చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ అంటున్నా. చంద్రబాబు గారు పర్మిషన్ ఆయనకి ఎందుకు? ఆయన పర్మిషన్ లేకపోతే ఏం చేయలేడు. వెంకటరెడ్డి గారు ఆయన ఇండిపెండెంట్ గా పార్టీ నడుపుకుంటున్నారు. ఆ పార్టీకి ఆయన అధ్యక్షులు. మీరు ఇండిపెండెంట్ గా నడుపుతున్నారు. చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో నడుస్తుంది అంటున్నా. అసలు పార్టీ పెట్టిందే చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో. జనసేన వాళ్ళని ఎట్లా పడితే పెట్ట లాగి కొట్టినా నోరెత్తి ఎందుకు మాట్లాడట్లా? రోజుకు ఒక అత్యాచారం హత్య జరుగుతుంది ఎందుకు మాట్లాడట్లా? మరి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి కదా. 30,000 మంది మహిళలు మిస్ అయ్యారని ఆ రోజు ఆరోపణ చేశాడు కదా. ఏం కమిటీ చేసి ఎప్పుడు తీసుకొని వస్తున్నారు వాళ్ళందరినీ? సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు తా అంటే తందానా నాలీనా? చంద్రబాబు నాయుడు కూర్చో అంటే కూర్చోవాలి. సార్ సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొచ్చి లోకేష్కి ఇస్తున్నారండి. ఏ ఉప ముఖ్యమంత్రి అంటున్నాను. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నాడు. ఎమ్మెల్యేకైనా వచ్చారు, నేను కాదంటలేదు. కానీ ఇంతమంది మంత్రులు ముఖ్యమంత్రి తర్వాత ప్రయారిటీ ఉప ముఖ్యమంత్రి అవునా కాదా? ఉప ముఖ్యమంత్రి ప్రయారిటీలో మరి వచ్చి సాయిధరం తేజ్ను కూడా కాన్స్టిట్యూషనల్ గా సాయిధరం తేజ్ పదవి లేదు కదా సార్. సాయిధరం తేజ్ తీసుకుని వచ్చి లోకేష్కి అందించాడు. చంద్రబాబు నాయుడు గారు లేకపోతే లోకేష్కి అందించాలి. ఇది పరిస్థితి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం నడుస్తుంది లోకేష్ రాజ్యాంగంలో నడుస్తుంది. రెడ్ బుక్ అనేటటువంటి రాజ్యాంగంలో. పవన్ కళ్యాణ్ అయినా కూర్చో అంటే కూర్చోవాలి, నుంచో అంటే నుంచోవాలి, నువ్వు వెళ్ళిపో 2 రోజులు ఎడొద్దు అంటే ఉండాలి, వచ్చి పొగుడు అంటే పొగడాలి. ఇది నడుస్తున్నప్పుడు మీరు ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండిద్ది అనేది ఎట్లా మీరు కూడా అనుకుంటున్నారు చెప్పండి? ఫుల్ ఫ్లెడ్జ్డ్ మెజారిటీ ఉండొచ్చు. యు ఆర్ బిల్డింగ్ ఎ నెరేటివ్ ప్యూర్లీ ఆన్ హైపోథెసిస్ అండి. హైపోథెటికల్ మెటీరియల్ ఆధారంగా మీరు ఒక నెరేటివ్ బిల్డ్ చేస్తున్నారు. వెంకటరెడ్డి గారు సార్ ఇప్పుడు ప్రజలకు అర్థం అవుతుంది కదా కింద గ్రామీణ స్థాయిలో వాతావరణం. ఓకే అంటే ఏం చేస్తారు? మహా అయితే ముఖ్యమంత్రిని మార్చుకుంటారు, అది వాళ్ళ అంతర్గత వ్యవహారం. అదే లొకేషన్ పెట్టండి, ఎట్లా ఉంటుంది ఏందనేది అర్థం అవుతుంది కదా. అంటే చంద్రబాబు గారి పాలనే బాగుంటుంది అంటారు మీరు? అసలు ఇది ఇంది వరస్ట్ ఉంటే ఆయన ఇంకా వరస్ట్ ఉంటది, అంతకుమించి ఏముంటది? ఇప్పుడు నడుస్తుంది కూడా లోకేష్ పరిపాలనే కదా సార్, చంద్రబాబు నాయుడు గారిది కాదు. మొత్తం లోకేష్ కన్సర్న్ లో నడుస్తుంది కదా. ఎవరు కూర్చోవాలంటే కూర్చోవాల్సిందే. చంద్రబాబు నాయుడు గారు నువ్వు దిగిపోవంటే లోకేష్ రేపు దిగిపోవాల్సిందే, లేదంటే ఇంట్లో డైనింగ్ టేబుల్ దగ్గర పెద్ద గొడవలే ఉంటాయి రేపు పొద్దున. ఇవన్నీ ఇంటర్నల్గా మీకు తెలుసు, మనం బాహాటంగా చెప్పలేము కొన్ని. సో ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏందనేది వెయిట్ అండ్ సీ. ఎందుకు తొందరపడతాం? మేమైతే ప్రతిపక్షంలో ఉన్నాం, ప్రజల పక్షాన పోరాడతాం. మేమే ఈ ప్రభుత్వం వాళ్ళకు కూలిపోయి ఊరుతున్నారు. అక్కడేదో మధ్యంతరం రాబోతోంది, ఇంకేముంది మధ్యంతరం రాబోతే మళ్ళీ ప్రజలు మీ ఎస్సీ, మీ ఎస్టీ, మీ బీఎస్సీ, మీ మైనారిటీ వీళ్ళే కాకుండా మిగిలిన వాళ్ళందరూ కూడా మీకే 80% ఓటేసి మిమ్మల్ని గెలిపించేస్తారు. ఇప్పుడు మాత్రం ఇప్పుడు చేసిన వాళ్ళు ట్యాంపరింగ్ అప్పుడు చేయలేరా? అన్ని రోజులు ఒకేలాగా కుదరదు, అన్ని రోజులు ఒకేలాగా ఉండదు. రెండో అంశం వచ్చేటప్పటికి అధికారం ఎవరికి శాశ్వతం కాదు. మీరు అన్నట్టుగా ఈ రోజు స్టిల్ ఎలక్షన్స్ అన్నారు కదా, ఒకరి చేత రాజీనామా చేయించమనండి, చేస్తే ఎలక్షన్ వస్తుంది కదా. ఎవరు బలం ఏందో తెలిసిపోయింది. ఈ రోజు వాళ్ళే అధికారంలో ఉన్నారు కదా, ఎక్కడ అధికారంలో అంటున్నారు. మీరు మళ్ళీ చెప్తున్నాను, తెలుగుదేశానికి ఉన్న బలం స్ట్రెంత్ ఏంటంటే వాళ్ళ లీడర్స్, వాళ్ళ క్యాడర్స్. ఉదాహరణకి మాజీ మంత్రి దేవినేని ఉమ గారినే తీసుకుందాం. ఆయన ఏ కైండ్ ఆఫ్ హెల్ప్ ఆయన ఎక్స్టెండ్ చేశారు మనం చూసారు. వరదల తర్వాత ఆయన ఎక్స్పర్టైజ్ ఉపయోగించి ఆయన చేయాల్సిన ఇదంతా అంటే వాళ్ళందరూ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో వాళ్ళ సర్వీసెస్ ఉపయోగించుకుంటున్నారు. మీరు దేవినేని ఉమా గారి టాపిక్ ఎత్తారు కాబట్టి చెప్తున్నా. ఏం సార్ మొన్న ఎమ్మెల్సీగా దేవినేని ఉమాకి ఎందుకు ఇవ్వలేదండి? వచ్చినప్పుడు మొన్న ఎమ్మెల్సీలు ఇచ్చారు కదా, కొన్ని వచ్చినాయి కదా. దేవినేని ఉమా మరి మాజీ మంత్రి కదా, మరి సీటును కూడా లోకేష్ వద్దన్నాడు దేవినేని ఉమాకి అని చెప్పి ఇవ్వలేదు కదా. ఎందుకు వద్దన్నారు కూడా అంటారు సార్, ఎందుకు వద్దన్నారో కూడా తెలుసా? మీరు ఇప్పుడు ఇందాక హోటల్ ఐలాపురంలో ప్రతి దానికి జగన్ మీద బండేస్తున్నారు వాళ్ళు, మీరు కూడా లోకేష్ మీద బండి. హోటల్ ఐలాపురంలో ఎన్నికలకు కొన్ని నెలల ముందు జరిగినటువంటి సంఘటన. ఎక్కడ? హోటల్ ఐలాపురం, విజయవాడ హోటల్ ఐలాపురంలో 9 నుంచి 10 మంది ఏదైతే కంటెస్ట్ చేసేటటువంటి క్యాండిడేట్లు అంటే మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు, కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన వాళ్ళు, రేపు ఎమ్మెల్యే సీట్లుగా రేపు రాబోతున్న వాళ్ళు, దేవినేని ఉమాతో పాటు ఇంకొంతమంది బుచ్చి చౌదరి గారు కూడా ఉన్నారు దాంట్లో. వీళ్ళందరూ సమావేశమయ్యి లోకేష్కి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి సందర్భాలు లోకేష్ గారికి తెలిసిన తర్వాతే దేవినేని ఉమాకి సీట్ ఇవ్వాల. ఇది పాయింట్ నెంబర్ 1. బుచ్చి చౌదరి ఒకరికే ఇచ్చారు, మిగిలిన ఎవరికి రాలా. ఆ టీంలో మిగిలిన ఎవరికి సీట్లు రాలా.
సో మిగిలిన వాళ్ళందరికీ సీట్లు ఇవ్వడానికి కారణం లోకేషే. ఇప్పుడు కూడా మరి నేను అంటున్నా, మరి తీసుకొని మంత్రి తీసుకోండి దేవినేని ఉమాని, మీరు మీకు త్యాగం చేశాడు కదా, ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిగా ఎందుకు ఇవ్వకూడదు సార్? లోకేష్కి ఇచ్చినప్పుడు అప్పుడు ఎమ్మెల్సీకి తీసుకున్న మంత్రి మరి అదే మీకు ఓఎల్ఎక్స్ నడవాలా, యంగ్ జనరేషన్ నడవకూడదా? అబ్బో ఇప్పుడు యంగ్ జనరేషన్, ఈ యంగ్ జనరేషన్ మంత్రులు ఎంతెంత వయసులో నేను చెబితే ఇప్పుడు తీసుకున్న మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు ఏ వయసులో ఉన్నారు చెప్పండి సార్? ఒక 3-4 తప్ప అందరూ కూడా ఏజ్డే కదా. మరి అందరూ ఆ ఏజ్డ్ తీసుకున్నారని అసలు అనుభవం లేని వాళ్ళు కూడా తీసుకున్నారట అనుకుంటే, ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు కూడా తీసుకున్నారు. మరి ఉన్నప్పుడు మీరు అనుభవం ఉండాలని చెప్పినప్పుడు మరి దేవినేని ఉమాని ఎందుకు తీసుకోవట్లా? సో వాళ్ళ దగ్గర ఏం నడుస్తుంది అనడానికి ఇదే. రేపు లోకేష్ నాయకత్వం అని చెప్పి ఏదైతే పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాత తెలుగుదేశం కకావికలం కాకపోతే అడగండి, జరిగిద్ది భవిష్యత్తులో. అన్ని రోజులు ఒకేలాగా ఉండవు. సో ఇప్పుడు ఏదో మేము పటిష్టంగా ఉన్నామంటే చెప్పేది కాదు కదా సార్, పటిష్టంగా ఉన్నటువంటి బిల్డింగ్ కి కింద పునాది దిగిపోతే మొత్తం బిల్డింగ్ పడిపోయింది. సో కింద పునాది దిగిపోయింది అనుకోండి, బిల్డింగ్ పడిపోద్ది. సో ఎంతసేపు కోలాలంటే 2 నిమిషాల్లో కోలుతుంది. సో ఇది పెద్ద విషయం కాదు. ఒక ప్రశ్న అండి, ఇప్పుడు క్రైటీరియా మీరు ఇందాక చెప్తున్నారు అంటే పూర్తిగా హైపోథెటికల్ అంశాలు తెర మీద తీసుకొచ్చి మధ్యంతరం వస్తుంది, ఎందుకు రావాలి, ఎలా వస్తుంది చెప్పండి? నేను రావాలని అంటలేదు సార్, వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువ స్పష్టంగా కనపడుతున్నాయి. ఎలా? లోకేష్ ఆధ్వర్యంలో ఉంటే లేదు, ఇలాంటి పరిపాలన కొనసాగితే ఇక అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా అక్కడ ఉండేటటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఎక్కడికక్కడ ఇప్పుడే ప్రజల్లో నిలదీస్తా ఉన్నారు. 3 నెలలు కూడా కాకుండా గల్లా పట్టుకొని అడుగుతున్నారు. ఈరోజు తెలుగుదేశం వాళ్ళు ఎక్కడన్నా రోడ్ల మీద కనపడితే ఏమైంది, మా 15,000 ఏది, మా 18,000 ఏది, ఉచిత బస్సు ఏది, గ్యాస్ సిలిండర్ ఏది, రేపొద్దున గల్లా పట్టుకొని చొక్కా పట్టుకొని ఎక్కడికక్కడ తరిగి కొట్టేటటువంటి రోజులు వస్తాయి. వచ్చినటువంటి పరిస్థితుల్లో ఎక్కువ రోజులు ఈ ప్రభుత్వం ఎక్కడ నడిచిందని మీరు చెప్తారు? ఇంకా ప్రజల్లో ఒకటి వెళ్లకుండా వాళ్ళు పారిపోయాడు అన్న దాక్కోవాల్సినటువంటి పరిస్థితి. వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళకి 134 మంది ఉన్నారు, మీరు 164 మంది ఉన్నారు సార్. కూటమికి 164 మంది ఉన్నారు. కూటమికి సింగిల్ గా మీరు అన్నట్టు 130 మంది ఉండొచ్చు, ఉండదండి. రేపొద్దున నాయకత్వాలు వచ్చినాక లోకేష్ నాయకత్వం 134 మంది ఎంతమంది సమర్థిస్తారో, ఏ రకంగా తెలుగుదేశం పార్టీ ఉండదో భవిష్యత్తు చూద్దాం. తొందర ఎందుకు? ఈ ఆగస్టే కదా చూసాం, ఆగస్టు సంక్షోభం వచ్చే ఆగస్టు దాకా చూద్దాం, తొందర ఎందుకు పడతారు? సో అందుకనా మీ నాయకుడు అనేది అలా కళ్ళు మూసుకుంటే 5 ఏళ్ళు గడిచిపోతాయి, మళ్ళీ మనం అధికారంలోకి వచ్చేస్తాం అంటే 5 ఏళ్ల పాటు ప్రజలు మంచి చేయమని అడుగుతున్నాం సార్. కళ్ళు మూసుకోవాలి 5 ఏళ్ల పాటు. మేము ఎన్నికలు ఇప్పుడే రావాలని మేము మంచి చేయండి అంటున్నాం. మీరు అమ్మఒడి ఇద్దరికి ఇస్తానన్నారు, 3 వాళ్ళకి ఇవ్వమని అడుగుతున్నాం. సో పెన్షన్లు 50 సంవత్సరాలు దాటిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇస్తాన్నారు, ఇవ్వనని అడుగుతున్నాం. ఉచిత బస్సు ఎక్కడా అని అడుగుతున్నాం. ఎందుకంటే పక్కన కర్ణాటకలో అధికారంలో రాగానే ఇంప్లిమెంట్ చేశారు, తెలంగాణలో అధికారంలో రాగానే ఇంప్లిమెంట్ చేశారు. ఎప్పుడు చేస్తారని మేము అడుగుతా ఉన్నాం. అంతే తప్ప మేము చెయ్యము. రైతులు ఈ రోజు దయనీయమైన పరిస్థితిలో ఉంటే ఆ 2 కాంగ్రెస్ ప్రభుత్వాలు అక్కడ డెమోక్రసీ ఎక్కువ ఉంటుంది, కూటమి ప్రభుత్వం ఒకరినొకరు సంప్రదించుకొని చేయాలి, టైం పడుతుంది. మీరు ఆవేశపడిపోతే 100 రోజులే కూడా కాకుండా ఏంటి సార్ మీ హడావిడి? ఆన్ గోయింగ్ స్కీమ్స్ కి 100 రోజులకి పని ఏంటి సార్? మీరు ఏమైనా కొత్త స్కీమ్ అమలు చేయాలంటే ఇప్పుడు అమ్మఒడి ఆన్ గోయింగ్ స్కీమ్, పేరు మార్చి అమ్మ వందనం అన్నారు. 44 లక్షల మంది తల్లులకు మేము ఇచ్చాం, 88 లక్షల మంది పిల్లలు ఉన్నారు, లిస్ట్ ఉంది. అకౌంట్లో డబ్బులు వేయడానికి ఎంతసేపు పని? అదేవిధంగా రైతు భరోసా మేము ఇచ్చే ఉన్నాం, 50 లక్షల మంది రైతులకు రైతు భరోసా. సో అదే వాళ్ళకి మేము 13,500 ఇచ్చాం, మీరు 20,000 కదా ఇయటానికి వేయండి. దానికి ఆన్గోయింగ్ కదా స్కీము. గ్యాస్ సిలిండర్లు. సో ఎన్నాళ్ళు టైం కావాలి మీకు? సో మీరు ఏమీ చేయలేరు అనేది క్లియరు, ఏమీ చేయలేరు అనేది క్లియర్. మీకు ఇంకోటి దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చిన అనుభవం ఆయనకు ఉంది. ఇవాళ ఆయన కొత్తగా మీరు వనమాలు నేర్పి ఎప్పుడు సార్ ఆయన ఇచ్చింది ఇస్తే పోయింది సార్, మళ్ళీ ఎందుకు తీస్తారు ఆ పథకాన్ని? 14 ఎందుకు తీశారు? నిరుద్యోగ భృతి అప్పుడేదో 1,00,000 మందికి అంతమందికి వేశారు కదా సార్. ఇప్పుడు ఎంతమంది లిస్ట్ తీయడానికి ఎన్నాళ్ళు కావాలి? నిరుద్యోగులు ఎంతమంది లిస్ట్ ఉన్నారు? మీరు అన్నట్టుగా ఏది ఫస్ట్ సంతకం పెట్టాడు, దాని పేరేంది డిఎస్సి మెగా ఇచ్చాడా సార్? నోటిఫికేషన్ ఇచ్చారా? సంతకం అయింది, 3 నెలలు అయినా కూడా నోటిఫికేషన్ ఇచ్చే దిక్కు లేని పరిస్థితి. ఏం సార్ సంతకం అయ్యింది, నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు ఉద్యోగాలు? సో ఇవన్నీ అడుగుతాం ఖచ్చితంగా. ఎందుకంటే మీరు మోసం చేసి ఏదైతే మోసపూరితమైనటువంటి హామీలతో ఏదైతే మీరు ఎన్నికలకు ముందు వాగ్దానాలు చేశారు కాబట్టి హామీలు, ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా నిలదీస్తాం. 3 పార్టీల కూటమిని నిలదీస్తాం, నాట్ తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే దానికి బీజేపీ సపోర్ట్ కూడా ఉందన్నారు. మీరు కొన్నిటికి లేదన్నారు, కొన్నిటికి ఉందన్నారు. ఉన్న ఏదో చేయమంటాం. వీటన్నిటికీ నాది బాధ్యత అన్నాడు ఇదే పవన్ కళ్యాణ్ గారు. దాంట్లో ఉమ్మడి మేనిఫెస్టో 2 ఫోటోలు వేసి మరీ పెట్టారు కదా. ఖచ్చితంగా అడుగుతాం. సో అడుగుతున్నప్పుడు ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో వీళ్ళు చేయలేరు దాన్ని. ఎందుకంటే ఇప్పటికే 150,000 మందికి పెన్షన్లో కోత విధించారండి. 3 నెలల్లో 150,000 మందికి పెన్షన్ పోయింది. వీళ్ళు కొత్తగా పెన్షన్లు ఇస్తానన్నది పోయి ఉన్న పెన్షన్లో 1,50,000 తీసేస్తే ఖచ్చితంగా నిలదీయకుండా ఎట్లుంటాం? కడుపు మండినాళ్ళు ఖచ్చితంగా నిలదీస్తారు. మొన్నటిదాకా ప్రజలకి నెల ఇదిగో ఈ నెలలో ఈ స్కీమ్ వచ్చిందని చెప్పి అకౌంట్లో డబ్బులు ప్రతి నెల వచ్చినాయి ఏదో స్కీమ్ కింద. ఇప్పుడు అది ఆగిపోయినాయి. ఖచ్చితంగా అదే ప్రజలు నిలదీస్తారు ఎక్కడికి వెళ్ళినా. అందుకనే వాళ్ళు ఈరోజు మొహం దాటేసి
ఎక్కడికక్కడ ఏదో సమీక్షలోనే ఎక్కడో ఇళ్లలో కూర్చొనో తెలుగుదేశం వాళ్ళు ఉంటున్నటువంటి పరిస్థితి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి నేను అడగడం కదా, ఎంప్లాయీలు అడుగుతున్నారు కదా ఈరోజు. ఏమయ్యా పల్లా శ్రీనివాసరావు, నీకు 90 హైయెస్ట్ మెజార్టీ ఇచ్చాం ఏపీలోనే హైయెస్ట్ మెజార్టీ నీకు ఇస్తే ఏమయ్యావు మరి స్టీల్ ప్లాంట్ని? ఇప్పుడు ఆల్రెడీ 2 బ్లాక్లకు సంబంధించి ఆల్రెడీ ఉత్పత్తి ఆపేసింది. సో ప్రైవేటీకరణకు ఆల్రెడీ అడుగులు పడిపోతా ఉన్నాయి. మొన్న వచ్చి ఆల్రెడీ కుమారస్వామి మంత్రి ఆయన కూడా వచ్చి చూసి వెళ్ళాడు. సో ప్రైవేటీకరణ అయిపోతుంది, నువ్వు ఆపుతావా లేదా, నీ కోట్లేసిన పాపానికి మా చెప్పుతో మేమే కొట్టుకుంటున్నాం అనేటటువంటి పరిస్థితి ఈరోజు ఉద్యోగులది. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండేటటువంటి ప్రభుత్వం కాదనేది క్లియర్. సో మేమైతే ప్రజాక్షేత్రంలో ప్రజల తరపున పోరాడతాం. మేము ఎటువంటి కుట్రలో కుతంత్రాలో పన్నాలు తినటువంటి అవసరం లేదు. కేవలం 11 సీట్లే. కాదంబరి జత్వానీ కేసులో 12 కుట్ర కాదా జరిగింది, కుతంత్రం కాదా చెప్పండి. అసలు ఆ మాయ కిలాడి గురించి మనం మాట్లాడటమే దండగంట. వాళ్ళ గురించి డిబేట్లు పెట్టి వాళ్ళ గురించి కూర్చోబెట్టి ఛానల్లో పెట్టి ఆమెకున్న రైట్ ని ఎక్సర్సైజ్ చేసుకోవడానికి వచ్చారు. ఆమె ఎలాంటి ఉమెనో నేను చెప్పలా అన్ని పత్రికల్లో వచ్చినాయి. నో సార్, అన్ని పత్రికల్లో వచ్చినాయి. ఎలాంటి బ్లాక్ మెయిలింగ్లు చేస్తారో ఎలాంటిదో అనేక ఇంగ్లీష్ పత్రికల్లో వచ్చినాయి. సో మేమేదో ఆమెకేదో మేము చేసాము అని అంటే మరి వీళ్ళు ఇప్పుడు ఉంది వీళ్ళ ప్రభుత్వమే కదా. వీళ్ళ ప్రభుత్వంలో మీరు అన్నట్టుగా ఎవరైతే జిందాల్ గారు ఉన్నారు కదా, సజ్జన్ జిందాల్, మరి జిందాల్ గారిని తీసుకొచ్చి మీరు విచారణ చేయండి, మీరు పెట్టండి, మరి ఆయన మీరు కేసు పెట్టుకోండి సార్. ఇప్పుడు ఆమెకి మధ్య దాంట్లో మేమేదో ఇన్వాల్వ్ అయ్యామన్నప్పుడు మరి నిజంగా అన్నప్పుడు మీ సజ్జన్ జిందాల్ ఎందుకు మరి మీరు వదిలేశారు? ఇప్పుడు మరి ఇదే ప్రభుత్వాన్ని అడుగుతున్నా. మీరు ఎలాంటి అండర్స్టాండింగ్ చేసుకున్నారు? వాళ్ళకి కూడా ఉందేమో మరి ఏమన్నా అండర్స్టాండింగ్. అంటే జిందాల్తో అండర్స్టాండింగ్ ఉండబట్టే కదా మీరు ఆయన కోసమే కదా అడిగింది. సార్ జిందాల్తో మాకు అండర్స్టాండింగ్ కాదు, ఇంకోటి కాదు. ఆమెకు సంబంధించి ఎవరైతే విద్యాసాగర్ గారు ఉన్నారో ఆయన పెట్టినటువంటి కేసు ఆధారంగా ఆమెను విచారణ చేశారు అంతే. అదంతా లీగల్ ప్రాసెస్లో జరిగింది, న్యాయస్థానాలకు కూడా తెలిసి జరిగింది. ఎక్కడ ఆమెను ఎవరో కూడా అరెస్ట్ చేసింది లేదు, ఇంకోటి లేదు. ఇప్పుడు ఆమెను అనవసరంగా తెర మీద తీసుకెళ్ళలేదు. ఒక చెవి వినిపించట్లేదు తెలుసా మీకు? దానికి మేమేం చేస్తాం సార్? న్యాయస్థానాల్లో నిజంగా జరిగి ఉంటే ఆ న్యాయస్థానంలో అప్పుడు ఎందుకు చెప్పలేదు సార్? ఆమె నిజంగా మీరు ఊరుకోండి సార్. ఆమె అసలు ఈ రాష్ట్రానికి సంబంధించిన ఆమె కాదు. ఆమె నిజంగా చెప్పాలంటే వేరే దగ్గరికి వెళ్ళి వేరే రాష్ట్రాల మీడియాలో కూడా చెప్పుండొచ్చు ఆ రోజు నిజంగా ఇన్సిడెంట్ జరుగుంటే. చెప్పలేదు. ఏమే ఆల్రెడీ బ్లాక్ మెయిల్ చేసిన ఎఫ్ఐఆర్ కాపీలో కూడా ఉంది క్లియర్ గా ఏమే డబ్బులు వసూలు చేసిందని. అట్లాంటి నటి గురించి మనం ఎక్కువ మాట్లాడతాం ఎందుకు? ఎందుకంటే అట్లాంటి నటులకు ఎల్లో మీడియాలో వాళ్ళు చాలా ఎక్కువ మాట్లాడకూడదు. కానీ ఎక్కువ మాట్లాడకూడని ఒక వ్యక్తి గురించి, ఒక మహిళ గురించి ఎందుకు ఎక్కువ మంది పోలీస్ ఆఫీసర్లు ఫ్లైట్లు వేసుకుని మరీ వెళ్ళి విచారణ కోసం అని చెప్పేసి చార్టర్డ్ ఫ్లైట్లు వేసుకోరు. జెడ్ ప్లస్ కేటగిరీ కూడా ఇస్తారు సార్ అనఫిషియల్ గా. అంతమంది సెక్యూరిటీ నిలుపుతున్నారు ఒక రోజు నోవాటెల్లో కూర్చోబెట్టి. ఎందుకంటే చెప్పట్లా డైవర్షన్ పాలిటిక్స్, ప్రధాన్ని ఇక్కడ ఏదో జరిగిందని చెప్పి మా మీద బురదేయాలి, ఇదే టార్గెట్ పెట్టుకున్నారే. మంచి పరిపాలన అందించడానికి మేము అడుగుతుంటే అప్పుడు వాళ్ళకి సంబంధం ఉందంట, ఇప్పుడు వీళ్ళకి రెండో పెళ్ళామంట, అప్పుడు ఆ మొగుడు పిల్లల మధ్య గొడవ అంట. దీనివల్ల వాట్ ఈస్ ద యూజ్ అండి? పబ్లిక్ ఏమన్నా యూజా? జిత్వాని ఎవరు అసలు? ఆంధ్రప్రదేశ్కి ఏమన్నా ఉపయోగం ఉంటుందా? పబ్లిక్ యూజ్ కాదు. కానీ మీ వల్ల ఇప్పుడు 3 IPS ఆఫీసర్లు, ఒక 2 ఆఫీసర్లు అయితే సస్పెండ్ అయ్యారు. అప్పుడు సిఐ, ఇప్పుడు డిఎస్పీ గాను ఉన్న ఆయన హనుమంతరావు గారు, ఇంకొక SI సస్పెండ్ అయ్యారు. రేపు మాపు 3 IPSలు ఈ పథక రచన చేసి ఇప్పుడు కంప్లైంట్ ఏ రోజు వచ్చింది ఆవిడ మీద, దానికన్నా ముందరే వీళ్ళు ఫ్లైట్ టికెట్లు ఎందుకు బుక్ చేసుకున్నారు, ఇట్లాంటి టెక్నికల్ పాయింట్స్ దగ్గరే తేలిపోయింది కదా కేసు మొత్తం. సార్ వీళ్ళు వెళ్ళి ఆమె దగ్గర ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకుని ఆమె ఏదో అరెస్ట్ చేసిందో ఎక్కడా లేదు. ఎందుకంటే అది న్యాయస్థానాల్లో ఆమె ప్రొడ్యూస్ వీళ్ళ కోసం న్యాయస్థానాల్లో ఆమె ప్రొడ్యూస్ చేశారు కదా. వీళ్ళ కోసం ప్రొడ్యూస్ చేసినప్పుడే ఆమె ఒప్పుకుంది జరిగినటువంటిది. ఏమని నేను డబ్బులు అడిగిన మాట వాస్తవమే, తీసుకున్న మాట వాస్తవమే, ఇవన్నీ నేను తీసుకున్నా అని చెప్పి ఆమె న్యాయస్థానాల్లో ఆ రోజు ఒప్పుకున్నటువంటిది. ఈ రోజు ఏమీ లేదని చెప్పి ఆమెను తీసుకొని వచ్చి ఇక్కడ ఏదో మా మీద బురద జల్లి ఏదేదో ప్రజలకి డైవర్ట్ చేయాలని ఆలోచన చేస్తే దానివల్ల అసలు ఎవరికన్నా ఉపయోగం ఉందని అడుగుతా. ఏదన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 కోట్ల మంది పబ్లిక్కి జిత్వాని అనే ఆమె సంబంధించినటువంటి కేసో బోసో దానివల్ల ఏమన్నా ఒక్క ఇంచి ఆంధ్రప్రదేశ్కి ఏమైనా ఉపయోగం ఉందా, లేదా ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి ఏమైనా ఉపయోగం ఉందా? 10కి మాలిన సబ్జెక్టులు రోజు టాపిక్ డైవర్ట్ చేస్తా. అరే ఇక్కడ మీరు ఇచ్చిన హామీలను అమలు చేయండి అని అడుగుతుంటే, అమరావతి ఎప్పుడు పూర్తి చేస్తావో చెప్పండి అంటే, పోలవరం ఎప్పుడు కంప్లీట్ చేస్తావో చెప్పండి అంటే, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపమంటే, ప్రైవేట్ పరం మెడికల్ కాలేజ్ చేయొద్దు అంటే, ఇట్లాంటివన్నీ మేము అడుగుతామంటే ఆ జిత్వాని లేదంటే పలానా ఎమ్మెల్సీ వాళ్ళు 2 మొదటి భార్య 2 వాళ్ళు కొట్టుకుంటున్నారు. వాటి ఉపయోగం ఏంటి సార్? దీనివల్ల ఎవరికన్నా అసలు ఉపయోగం ఉందా? ఇంచిత్ ఆంధ్రప్రదేశ్కి ఏమన్నా ప్రయోజనం ఉందా? దయచేసి మీడియా కూడా డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమం. అందుకే ప్రయోజనం లేదు. మీరు ఫెయిర్గా ఉండండి పోనీ.
ఫెయిర్గానే ఉన్నాగా. మీరు ఫైర్గా ఉండండి. ఇట్లాంటివి మీ ఆధ్వర్యంలో మీ పరిపాలనలో సమయంలో జరిగిన అయ్యా లేవా? సార్ నేను ఒక్కటే అడుగుతున్నా, మా పరిపాలన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన 10 ఏళ్ళు అయింది కదా, మొత్తం ఇద్దరం 5 ఏళ్ళు కదా, మొత్తం 10 ఏళ్ళు సిబిఐకి ఇవ్వండి, మొత్తం 10 ఏళ్ళ పరిపాలన సిబిఐకి ఇవ్వండి, మీది మాది కలిపి. ఎవరు న్యాయంగా పరిపాలించారో లేదా ఎవరు అన్యాయంగా పరిపాలించారో ఎవరు దోచుకున్నాడో లెక్క తేలుద్దాం. దానికి సిద్ధమా? ఊరికి మా మీద కబుర్లు ఎందుకు? రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఆడవటం, లెగిస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద పడటం, పడుకుంటే జగన్మోహన్ రెడ్డి, అర్ధరాత్రి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఆడటం చేస్తుంది చంద్రబాబు గారి మీద పడిపోవటం. సార్ మేము ప్రభుత్వం మీద అడుగుతామండి, సరే ప్రతిపక్షాన్ని అడగటం ఏంది? ఇంకొకటి బాధ్యతగా ప్రభుత్వం మమ్మల్ని అడుగుతారేంది? మీరు ఎందుకు వచ్చారు? మీ నాయకుడికి పవన్ కళ్యాణ్ గారి పట్ల ఎందుకు హఠాత్తుగా అంత సాఫ్ట్ కార్నర్ వచ్చేసింది? ఆయన్ని టచ్ చేయమాకండి, మన ప్రధాన శత్రువు ప్రిన్సిపల్ పొజిషన్ అదే లేదా ప్రిన్సిపల్ రైవల్ మనకి తెలుగుదేశం మాత్రమే అనే పద్ధతిలో ఎందుకు మాట్లాడుకుంటూ వస్తున్నారు? ఆయన టోన్ ఎందుకు మారింది? టోన్ ఏం మారలేదు సార్. ఒకటి, వాళ్ళంతా ఒకటే. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎప్పుడు వేరు కాదు. 2029 ఎన్నికల్లో ఒకవేళ విడిగా పోటీ చేసిన 99% విడిగానే పోటీ చేస్తారు. చేసిన వాళ్ళిద్దరు ఒకటే. నోట్ దిస్. మీరే అంటే మధ్యంతరం వస్తుంది, మళ్ళీ 2029 ఎక్కడి నుంచి వస్తుంది? నేను మధ్యంతరం కోరుకోవట్లేదు, ఇంకోటి కాదు సార్. సూచనలు అలా కనపడుతుంది, ఎక్కువ రోజులు ఉండేది కదా. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా శ్రీకాంత్, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వాళ్ళు ఒకవేళ విడిగానే పోటీ చేస్తారు, నటిస్తారు అట్లా. ఎందుకు కారణం? మేము అపోజిషన్ కదా, ప్రభుత్వ వ్యతిరేక ఓటు మళ్ళీ కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారి వైపు వెళ్లకుండా పవన్ కళ్యాణ్ చీలిస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడుకి ఉపయోగం, తర్వాత కావాలంటే మళ్ళీ కలిసి ఉండొచ్చు అనేటటువంటి 2019 ప్రయత్నం ఏదో ఉందో సేమ్ 29లో కూడా అదే ప్రయత్నం చేస్తారు. సో కానీ అన్ని రకాలుగా 2019లో వర్కౌట్ కాలేదు, 29లో కూడా వాళ్ళకి వర్కౌట్ కాదు. వాళ్ళు కలిసి పోటీ చేసినా వర్కౌట్ కాదు, విడిగా పోటీ చేసినా వర్కౌట్ కాదు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఒకటే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు డైరెక్షన్లోనే పనిచేస్తాడు. ఒకవేళ విడిగా వచ్చినా అది నటన తప్ప అది సిన్సియారిటీగా వచ్చినటువంటిది కాదు. రేపొద్దున రకరకాల మారినా కూడా ప్రయత్నాలు అవన్నీ ఉంటాయి. ఏది ముగ్గురిని మాత్రమే బెస్ట్, వాళ్ళు ముగ్గురే బ్రహ్మాండంగా పనిచేస్తున్నారని చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ మీటింగ్లో. మీకు ఏంటంటే మీకు ఇన్సైడ్ సోర్స్ అది ఉంటుంది కదా సార్. మీడియాలో ఉన్నప్పుడు రకరకాలుగా, ఇప్పుడు వాసుదేవన్ గారి దగ్గర నుంచో ఇంకోళ్ళ దగ్గర నుంచో రకరకాలుగా మీరు ఇంకొకరితో మాట్లాడినప్పుడు రకరకాల సోర్స్ వస్తాయి కదా. నేను చెప్పింది రాంగ్ అని చెప్పమనండి. క్యాబినెట్లో ఇది జరిగిన మాట వాస్తవం. అలానే అనేక మంది నాయకులు లోకేష్ దగ్గరికి వెళ్తున్నప్పుడు, అది ఎక్స్ఎమ్మెల్సీలో లేదంటే ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు, కొన్ని ఎస్సీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళు వెళ్తున్నప్పుడు, కొన్ని ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు వెళ్ళి ఆయన కలిసినప్పుడు కూడా మీ నియోజకవర్గంలో ఎన్ని కేసులు నమోదైందని అడుగుతున్నాడు. లేదండి మా దగ్గర ఏమి లేవు అని అంటే, అయితే మీరు అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్ అంటున్నారు. ఏ కేసులు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఎంతమంది మీద కేసులు నమోదు చేశారు, మీరు ఎన్ని కేసులు నమోదు చేయించారు అని. వాళ్ళు లేదండి మా దగ్గర ఏం లేదు, 1-2 అయినాయి అంటే మీరు అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్ అంటున్నారు. ఇలాంటి వ్యక్తులు ఈ రోజు మంత్రులుగా ఉన్నారు. మీరే మాట్లాడుతున్నారు. లోకేష్ గారిని పర్సనల్ గా టార్గెట్ చేయడం కోసమే మీరు అచ్చంగా 0 వరకు వచ్చి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది నాకు. మాకేం అవసరం? ఆయన ఎందుకు చెప్తాడండి కేసులు ఎక్కువ పెట్టించండి అని? ప్రతిష్ట పరువు ఎవరికి పోతుంది? ఒకవేళ అదే ఆయన కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఎన్ని ఎక్కువ కేసులు నమోదు చేయిస్తే వాడు తెలుగుదేశంలో పెద్ద లీడర్ అనేది ఈ రోజు లోకేష్ ఉద్దేశం. డైరెక్ట్ గా చెప్తున్నాడు, మీరు పెట్టిస్తారా లేదా? పెట్టించకపోతే మీరు పాలిటిక్స్ ఇక్కడ పనికిరాదు. చూపించండి పని ఆయన అంటున్నారుగా. ఒక్కొక్క నియోజక సార్ మీరు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తంగా ఇప్పుడు 2 నుంచి 3,000 కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానీ కార్యకర్తల మీద కానీ నమోదైనవి విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 3 months. 3 months లో 2,000 నుంచి 3,000 కేసులు మధ్య రోజు ఎక్కడో చోట కేసే కదా. రోజు ఇది పలానా నియోజకవర్గంలో పలానా మండలంలో రోజు రాష్ట్ర వ్యాప్తంగా 2,000 కేసులు నమోదవుతాయంటున్నారు. ఓవరాల్ గా మొత్తం నేను ఇప్పుడు వరకు జరిగింది రోజుకు యావరేజ్ కట్టి చెప్తున్నా 175 నియోజకవర్గాల్లో ఒక 10-15 కేసులు ప్రతిరోజు ఉంటున్నాయి. ఎక్కడో చోట నమోదు అవుతానే ఉన్నాయి. 10-15 కేసులు మినిమం రోజుకి. సో లేదా దాడులు చేయడం, మళ్ళీ వెళ్తే ఉల్టా ఏళ్ళ మీద కేసులు పెట్టడం. అచ్చంగా పోలీసు వాళ్ళకి ఇంకేం పని లేదు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు లేదా పోలీసులు కూడా బతకనిది కదా సార్. పోలీసులను మనం బతకనిస్తారా కేసులు పెట్టకపోతే? మేము ఎక్కడా చేయలేదు సార్. మేము చేస్తే ఇంత అవకాశం వీళ్ళకి దొరికేది కాదు కదా. మేము ప్రభుత్వంగా ఎలా పరిపాలించాలో అలా పరిపాలించాం, రాజకీయం చేసి ఉంటాం. కానీ వీళ్ళు వ్యక్తిగతంగా తీసుకున్నారు. వ్యక్తిగతంగా తీసుకొని వీళ్ళు ఉండకూడదు, వీళ్ళుంటే ఎప్పటికైనా భవిష్యత్తులో మళ్ళీ అధికారంలోకి వస్తారు కాబట్టి మళ్ళీ మనకి ఇబ్బంది, అందుకని అసలు నేను లేకుండా చేయాలి. స్థానిక నాయకుల నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల దాకా కేసులు పెట్టి వేధించాలి, లేదంటే వాళ్ళ మీద దాడులు చేయాలి, చంపేయాలి. ఈ రకాలుగా కుట్రాలేదు. ముందు వాడు వస్తానంటే తీసుకోవాలి, రాకపోతే వాడిని బెదిరించో బ్లాక్మెయిల్ చేసో ముందు రప్పించుకుందాం మన దగ్గరికి, రాకపోతే అటాక్. మాట అన్నారు 130 మందిలో ఎంతమంది అన్నారు? 40 మంది 50 మంది కనీసం ఒక లోకేష్ నాయకత్వాన్ని ఎంతమంది బలపరుస్తారు చూద్దాం సార్. ఎందుకు వెయిట్ అండ్ సీ. అధికారం ఉంది కాబట్టి కొంతమంది బలపరుస్తారేమో. సో చంద్రబాబు నాయుడు గారు నీ ఎప్పుడు దించేయాలని మేము ప్రయత్నిస్తున్నాం, లోకేష్ ప్రయత్నిస్తున్నాడు. లేకపోతే మొన్న మీద విచారణ చేయమనండి సార్. నేను అడుగుతున్నా సూటిగా,
మొన్న ఏదైతే చేపర తీసుకొని వచ్చారు కదా, మీరు అనేది మరో మ్యారియట్ రిపీట్ అవుతుందా? మొన్న చేపర తీసుకొని వచ్చారు కదా, ఆ చేపర ఏదైతే పూణే దగ్గర కూలిపోయింది కదా, అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చి అదే చంద్రబాబు నాయుడు గారు దాంట్లో ప్రయాణించి జరగరాని సంఘటన జరిగితే దానికి ఎవరండి రెస్పాన్సిబిలిటీ? అంత బాధ్యత రాహిత్యంగా Z+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తికి, ఒక ముఖ్యమంత్రికి వచ్చే చేపరు పనికి మాలిన చేపర తీసుకొని ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. దాని మీద ఒక్కరు ఎందుకు తీసుకొచ్చారు సార్? అండర్ మెయింటెనెన్స్ లో ఉందా? తీసుకురాకూడదు కదా. ఆదరాబాద్రా పెట్టారు, అర్జెంట్ అన్నట్టు ఉన్నది కదా సార్. ఇక్కడ చేపర్లు ఉండగా ఆ చేపర్ ఎందుకు అత్యవసరంగా తెప్పించారు? దాని మీద ఎందుకు వీళ్ళు ఇప్పుడు వరకు ఒక రిపోర్ట్ ఇవ్వలేదు? డీజీపీ ఎందుకు ఇవ్వలేదు? దీన్ని ఎందుకు ఎవరు తెప్పించారు? ఇది లోకేష్ తెప్పించారా, ఇంకోళ్ళు తెప్పించారా, ఎవరు దాని చేపను అర్ధాంతరంగా తెప్పించారు? దీని అన్నిటి మీద ఖచ్చితంగా విచారణ జరగాలంటున్నాం. బాధ్యత కలిగినటువంటి పౌరుడిగా మేము అడుగుతున్నాం. ఓ ముఖ్యమంత్రి గారికి జరగడానికి జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికే భద్రత లేకపోతే ఆయన వచ్చే చేపలే ముందే కూలిపోతే అసలు ఈ గవర్నమెంట్ మీద నమ్మకం లేదు, రాష్ట్ర ప్రభుత్వం మీద. కేంద్రానికి చెప్పండి, వాళ్ళు చేయిస్తారేమో. అంటే ఇప్పుడు మీకు చంద్రబాబు నాయుడు గారి భద్రత గురించి లోకేష్కి బాధ్యత లేదా సార్? కొడుగ్గా ఉప ముఖ్యమంత్రికి బాధ్యత లేదా? మంత్రులకు బాధ్యత లేదా? తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్కి బాధ్యత లేదా? వీళ్ళెవరికి బాధ్యత లేదా? చేపర కూలితే అది కూడా అండర్ మెయింటెనెన్స్ లో ఉందని అర్ధాంతరంగా తెప్పించడానికి కారకులు ఎవరు? ఎందుకు దాన్ని అర్ధాంతరంగా తెప్పిస్తే అక్కడ కూలిపోయింది? దీని మీద విచారణ చేయమని అడుగుతున్నా. సిబిఐ విచారణ చేయండి, ఎందుకు తెప్పించారనేది. ఒక్కడ మాట్లాడలేదు సార్, ఒక్కరు దాని మీద మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు తెలుగుదేశం వాళ్ళకి ఏం జరుగుతుంది అక్కడ. నేను మళ్ళీ చెప్తే మళ్ళీ కేసులు పెడతారు అంతే. అంతకుమించి కొత్తగా ఏమంటారు, 4 రోజులు జైల్లో పెడతారు. సో మన ఇంకొక కేసు అయ్యిద్ది, తర్వాత ఇంకోటి కేసుల సంఖ్య పెరిగిద్ది. సో నేను అడుగుతున్న ఆ చేపల మీద ఎందుకు విచారణ చేయట్లా? రైట్, చూద్దాం, లెట్ us see. అంటే మీరు అడిగినట్టు దాని మీద ఎంక్వైరీ